మీ గురువు గారి గురించి మాట్లాడదాం. మా గురువు గారు అమృతానందనాథ సరస్వతులు వారు. విచిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడు భగవంతుని నమ్మేవాడు కాదు. తిరుపతి వెళ్ళినా సరే మతము, ఆధ్యాత్మికత మధ్య వ్యత్యాసం అంటే ఏంటి? ఈ రెలిజియన్ అంటే మతం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పాటించడం కోసం కొన్ని ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏంటంటే మనం టెక్నాలజీ అనేది అసలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అండ్ వివిధ రకాల టూల్స్ వస్తున్నాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అండ్ ఇట్లాంటి సమయంలో ముఖ్యంగా ప్రజలకి అండ్ ముఖ్యంగా అందులో యువతకు ఈ ఆచారాలు మరియు మంత్రాలు, ఈ రిచువల్స్, మంత్రాలు అనేది అవసరం. అవసరమా అంటే అవసరము అని చెప్తే ఇప్పుడు అంచేత ఈ అవసరము లేదు అని నిర్ణయించుకోవాల్సింది. ప్రస్తుత వైవాహిక బంధాల ఆటంకాలకు కారణం ఏమి? తెలుగులో ఒకటి ఉంది, కర్ణుడు చావు కారణాలు చాలా ఉన్నాయి. ఈ వివాహ వ్యవస్థ ఇలా అవడానికి కారణం ఈ డివోర్స్ అన్న పదం నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎలా ఉన్నా సరే, కానీ అది విచారించాల్సిన విషయమే. స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి అంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు అది పెరుగుతూ వస్తుంది కదా. ఈ స్ట్రెస్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక స్ట్రెస్ అనేది ఎందువల్ల వస్తుంది కారణం అంటే ఒకే సమయంలో స్త్రీయంత్రం అంటే ఏమిటి అండ్ మరియు మన జీవితానికి స్త్రీయంత్రానికి సంబంధం ఏమిటి? అసలు యంత్రము అంటే త్ర అన్న పదంలోనే రక్షణ అన్నది. త్ర అంటే త్రాహిమాం కృపయాదేవి అంటారు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు గురు కరుణామయ గురూజీ గారు ఉన్నారు. అండ్ గురువు గారితో మనము స్పిరిచువాలిటీ వర్సెస్ రిలీజియన్ అంటే ఆధ్యాత్మికత వర్సెస్ మతం అనే టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో గురువు గారు, నేను నాకు కొన్ని తోచిన పదాలు చెప్తుంటాను, మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ మైండ్ లోకి వస్తుందో అది షేర్ చేయండి. ఇది జస్ట్ ఏంటంటే ఒక ఫన్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి, మీ పర్సనాలిటీ తెలుసుకోవడానికి అంతే. మీరు రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. చెప్పకుండా ఓకే. సో గురుజీ, ఫస్ట్ పదం గతం అండి, పాస్ట్. గతం గురించి ఆలోచించకుండా ఉండడం కోసమే శ్రీ విద్య వచ్చింది. భవిష్యత్తు. భవిష్యత్తు అనేది మనం ఊహిస్తే వచ్చింది. బుద్ధితో ఆలోచించితే భవిష్యత్తు. మానవులు. మానవుడికి ఒక జీవితంలో అన్నిటికన్నా జంతువునా నరజన్మ దుర్లభం అన్నది మానవ జీవితం అన్నది అన్నిటికన్నా దుర్లభమైనది. గ్రహాంతర వాసులు, ఏలియన్స్ అంటారు కదా, మనమే. ఏ గ్రహం నుండో తెచ్చి వచ్చేమో తెలియదు, మనమే. ఇంకోళ్ళెవరో ఊహించుకుంటాం కానీ మనమే గ్రహాంతర వాసులం. ఓకే. నెక్స్ట్ సక్సెస్, విజయం. విజయం అన్నది మన శక్తి మీద ఆధారపడింది కానీ బయట లేదు. పుస్తకం, బుక్. పుస్తకం అన్నది చదవడానికి ఉపయోగింది కానీ అనుభవమే మనకు నేర్పుతుంది. పుస్తకాలు ఎలా ఉండాలో చెప్తుంది కానీ ప్రాక్టీసే మనకు కావాల్సింది. లీడర్, నాయకుడు కానీ నాయకురాలు కానీ. నాయకుడు ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఇంకోటి మీద తోయిన వాడే నాయకుడు. దేవుడు, గాడ్. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. సర్వం కల్విదం బ్రహ్మ. యూనివర్స్ అంటే విశ్వం. ఈ సృష్టించిన ప్రతిదీ యూనివర్సే. ఆయన సృష్టించినది యూనివర్స్. మీరు, నేను అంతా యూనివర్స్ లో భాగమే. అండ్ చివరి పదం ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే రిలీజియన్ లో వేరు, స్పిరిచువాలిటీ వేరు. మనిషిగా జీవించడమే స్పిరిచువాలిటీ.
గురుగారు, ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అసలు చాలా ఆనందంగా ఉంది. మీ రెస్పాన్సెస్ అన్నీ కూడా మొత్తం విజ్డమ్‌తో నిండి ఉన్నాయి. అండ్ మిమ్మల్ని నేను ఫార్మల్‌గా వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ వర్చువల్ స్టూడియోలో గురూజీ ఉన్నారు. గురు కరుణామల్ గారు. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ క్వెషన్: శ్రీరాముని ఇంటి వెనుక వనం చెట్టు కాచును, పూచును, కానీ వాసన లేదు. నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. శ్రీరాముని ఇంటి వెనుక వనం చెట్టు కాచును, పూచును, వాసన లేదు. ఏమిటది? ఓకే. సో, ఇది ఇవాళటి పొడుపు కథ. అండ్ మనము ఎపిసోడ్‌లోకి వెళ్దాం. గురుగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మాతో పాటు ఈ కన్వర్జేషన్‌లో మీరు జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ శుభ సందర్భంలో కల్పన యువరాజ్ గారికి గూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి వారితో మాట్లాడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ గురూజీ. ముందుగా థ్యాంక్ యూ. ఆ పొడుపు కథ నాకే వేసేరు అని భయపడి చచ్చాను. కాకపోతే మీకు ఆప్షన్ ఉంది. ఎపిసోడ్ అంతంలో నేను చెప్తాను చివర్లో. అప్పుడు మీరు ఆన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే నేను ఎలాగో విప్పుతాను. సో, గురూజీ, మనము స్టార్ట్ చేద్దాము. అంటే ఫస్ట్ మీ గురువు గారి గురించి మాట్లాడదాము. అండ్ మరి మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారనేది మాకు వివరించండి కొద్దిగా. మా గురువుగారు అమృతానందనాథ సరస్వతులు వారు. ఆయన పూర్వాశ్రమ నామం నిష్ఠల ప్రహ్లాద శాస్త్రి గారు. హుహు. విచిత్రం ఏమిటంటే ఆయన ఎప్పుడూ భగవంతుడిని నమ్మేవాడు కాదు. తిరుపతి వెళ్ళినా సరే మా గురుపత్ని అంటే ఆయన భార్యని లోపల పంపించి బయట కూర్చునేంత మొండి నాస్తికుడు. అటువంటి ఆయన జాంబియాలో పనిచేసేవారు. మాకు వరుసకి బాబాయ్ గారు అవుతారు. అచ్చా! హుహు. ఆయన ఒకసారి బిర్లా మందిర్‌లో వెళ్తుంటే ఆయన ఇంతకీ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో డాక్టరేట్. హుహు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బీఏఆర్‌సీలో పనిచేశారు. అటువంటి ఆయన బిర్లా మందిర్ అంటారు. అదొక దౌర్భాగ్యం మనకి. బిర్లా వారు కట్టించినా అది వెంకన్న బాబు గుడి. కానీ బిర్లా మందిర్ అంటుంటారు. ఆయన గుడి కింద. అది వెంకన్న బాబు గుడి. అక్కడికెళ్ళినప్పుడు ఈయన సాధారణంగా అలాగే మామూలులాగా కూర్చుని భార్యను లోపలికి పంపించారు. అప్పుడు ఒక నల్లగా ఎత్తైన మనిషి ఒక ఆయనొచ్చి ఒక ఆకారం, "ఇక్కడ కూర్చున్నావేంటి నాయనా" అని అడిగారు. ఆ మాటలకి మెస్మరైజ్ అయ్యి ఆయన చేయి పట్టుకొని ఈయన వెళ్ళిపోయాడు పైకి మెట్లెక్కి. హుహు. పై మెట్టు లాస్ట్ మెట్టు ఎక్కగానే ఆయన స్పృహ పడిపోయారు మా గురువుగారు. ఆ! ఆయన అదృశ్యం అయిపోయారు. అది ఫస్ట్ ఎపిసోడ్. హుహు. దాని తర్వాత నుండి ఇంకా అసలు అద్భుతమైన అనుభవాలు కలిగి అమ్మవారు ఆయనకి దర్శనాలిచ్చి నాకు గుడి కట్టాలి అంటే ఈయన మొండివారు గనక ఎక్స్‌పెరిమెంట్ చేసిస్తే గాని ఒప్పుకోరు కదా! అయితే అది నేనెలా కడతాను నాకేదో ఒక నిరూపణ రావాలని చాలా తతంగాలు నడిచాయి. అటువంటి పరమ నాస్తికులు వారు ఆస్తికులై ఎంతో మందికి గుప్తంగా ఉన్న శ్రీ విద్య ఎవరికీ బోధించేవారు కాదు అంతకుముందు. ఆయన ధైర్యంగా గట్స్ ఉన్న మనిషి. ధీరా ధీర సమర్చిత అన్న ధీరుడు ఆయన కాబట్టి, మగధీరుడు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి పైకి కులమత భేదాలు లేకుండా అందరికీ బోధించడం మొదలెట్టారు. ఆయన దేవీపురం అని అనకాపల్లి దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడుంది. శ్రీచక్ర ఆలయ ఆకారంలోనే ఒక అమ్మవారి గుడి కట్టారు. అక్కడ మనిషి నిలువెత్తు విగ్రహాలు అమ్మవారి ఖడ్గమాలలో చెప్పిన 128 విగ్రహాలు అక్కడ పెట్టారు. 102 విగ్రహాలు అక్కడ పెట్టారనమాట. అది అద్భుతమైనటువంటి అనుభవం, మార్పనమాట. ఒక బోయవాడు ఋషి ఎలా అయితే వాల్మీకి ఎలా అయ్యాడో, మా గురువుగారు అలా అయ్యారనమాట. హ్మ్. హుహు. చాలా బాగుంది బ్యాక్‌గ్రౌండ్. అంటే నాకైతే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మోస్ట్‌లీ ప్రత్యక్షమై ఉంటారనిపిస్తుంది. ఎందుకంటే స్పృహ తప్పి పడిపోవడము అదంతా కూడా అలానే అనిపిస్తుంది. ఎంతో అదృష్టంతో మీ గురువుగారు, అలాగే మీరు కూడా చాలా అదృష్టం. అండ్ మీ నుంచి బోధింపబడుతున్న వాళ్ళు, మాలాంటి వాళ్ళందరూ కూడా అదృష్టం ఈ యొక్క సహవాసం దొరకడం అనేది. సో, గురూజీ, మనము ఇవాళటి టాపిక్‌లోకి స్టార్ట్ చేద్దాము. అంటే టాపిక్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మతము, ఆధ్యాత్మికత మధ్య వ్యత్యాసం అంటే ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా వివరించండి. ఈ రిలిజియన్ అంటే మతం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని పాటించడం కోసం కొన్ని ఆచారాలు, వ్యవహారాలుంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన్ని పెట్టుకునో, రూపం లేకుండానో ఆరాధించడం. దానికి కొన్ని నియమాలు. ఈ సమయంలో భగవంతుని తలుచుకోవాలని. ఇలాగా ఉపాధులని పట్టుకుని ఉండేది మతం నా దృష్టిలో. హుహు. కానీ ఆధ్యాత్మికత అన్నది చాలా పెద్ద పదం. బీయింగ్ స్పిరిచ్యువల్ కెన్ ఆల్సో బి రిలిజియస్. బట్ బీయింగ్ రిలిజియస్ నీడ్ నాట్ బి ఐ మీన్ వెరీ స్పిరిచ్యువల్‌గా ఉండరు కొంతమంది. హుహు.
అంటే ఇందాక చెప్పారు ర్యాపిడ్ ఫైర్‌లో మానవుడుగా జీవించడమే స్పిరిచ్యువాలిటీ. ఓకే. హుహు. నేను చాలా సార్లు చెప్తా. మనందరం ఏంటంటే పూజ గదిలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఓ విగ్రహం ఉంటుంది. నేను నాస్తికుడిని కాదు. ఆస్తికుడినే. అక్కడ ఓ విగ్రహం ఉంటుంది. అమ్మవారు ఉంటారని చెప్పి అక్కడికెళ్ళగానే మనలో మార్పొచ్చేస్తుంది. ఎక్కడ లేని భక్తొచ్చేస్తుంది. ఎక్కడ లేని వినయం వచ్చేస్తుంది. అలా ఎక్కడో ఊహించేసి తన్మయత్వంతో అయిపోతాం. బానే ఉంది. ఇది రిలిజియన్. బయటికొచ్చాక ఏమవుతుందండి? ఇది సినిమాల్లో 'అపరిచితుడని' ఒక తెలుగు సినిమా వచ్చింది. ఇలా అనేటప్పటికి మారిపోతూ ఉంటాడు. అలాగ మనం గూడా పూజ గదిలోంచి బయటికి రాగానే మనం మారిపోతున్నాం. అంచేత ఆధ్యాత్మికత లేదక్కడ. రైట్. నా హుహు. దృష్టిలో ఆధ్యాత్మికత ఉన్నవాడు ప్రతి రూము గూడా పూజ రూమే వాళ్ళకి. రైట్. ఇల్లు గుడి కింద భావించి, ఇంట్లో ఉన్న ప్రతి గది పూజ గది కింద భావించి, నా చుట్టూరా ఉన్న మనుషులందరూ వేదం కూడా అదే చెప్తుంది. శాస్త్రాలు చెప్తాయి. సర్వం కల్పితం బ్రహ్మ అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః ఉన్నదంతా స్త్రీలందరూ నా విభూతులే అని దేవీ దుర్గా సప్తశతిలో చెప్తుంది. ఇన్ని చెప్తున్న చుట్టూరా ఉన్న వాళ్ళందరూ దేవతా స్వరూపాలే అని భావించి అంత ఉన్నత స్థితికి వెళ్ళకపోయినా, కనీసం ఒక మానవత్వంతో మనం మానవత్వం లేని మతం మనకొద్దంటూ ఉంటాను నేను. మానవత్వంతో మనం ఉండగలిగితే అది స్పిరిచ్యువాలిటీ. అంటే నాకు కొన్ని మానవుడి కింద కొన్ని ధర్మాలున్నాయి. హుహు. హుహు. నేను ఆశ్రమ ధర్మాలంటారు. నేను పెళ్లి చేసుకుంటే నా భార్యని, పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. హుహు. అలాగే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే భర్తకి, పిల్లలకి అనుగుణంగా, అత్తమామలకి అనుగుణంగా ఇవన్నీ కొన్ని ధర్మాలు. మనకి విధించిన ధర్మాలు. ఆ ధర్మాలు ఆచరిస్తూ నేను ఏ సంఘంలో ఉన్నానో ఆ సంఘానికి నేను రుణపడి ఉన్నాను. రుణపడ్డప్పుడు ఆ సంఘానికి నేను 10% నా డబ్బులోను, నా సమయంలోను నాది కాదంటుంది. మిగతా కొన్ని మతాల వారు పాటిస్తారు గానీ అనకూడదు గానీ మన మతంలో తక్కువది పాటిస్తారు. మీ సంపాదనలో అయినా, మీ టైంలో అయినా 10% మీది కాదు. అంటే రోజుకి 2 గంటలు మీరు సేవ చేయాలి సమాజ సేవ. నెలకో 2 రోజులు ఏ గుడికో వెళ్ళడమో, అనాథాశ్రమంకి వెళ్ళడమో అక్కడ సేవ చెయ్యాలి. ఇలాగ చెయ్యడం అనేది ఆధ్యాత్మికత. హ్మ్. అక్కడ దేవుడెక్కడున్నాడండి? దేవుడంటే ఆ సేవలోనే నేను. ఆ పూజలు అందుకే మదర్ తెరిసా చెప్తారు ప్రేయింగ్ లిప్స్ కన్నా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ హెల్పింగ్ మోర్ హ్యాండ్స్. పవర్‌ఫుల్ అని. అది ఏ మతం అవ్వండి. అది ఆధ్యాత్మికత. నా చుట్టూరా ఉన్నదే అమ్మవారి యొక్క స్వరూపం అనుకోవడం. ఉన్నటువంటి ఇల్లు అన్ని వాకిలి అంతా కూడా ఆలయ స్వరూపంగా భావించి, నేను సిసలైన మానవుడిగా అందుకే లక్షణాలున్నాయి. మానవుడి మొట్టమొదటి లక్షణం ఏంటంటే కృతజ్ఞత. హ్మ్. నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞుడిగా ఉండాలి. ఎవరుంటారు? అంటే వాళ్ళున్నందువల్లే నాకు జన్మొచ్చింది. లేకపోతే నాకు జన్మెక్కడుందండి? ఆ స్పెర్మ్ ఏదో ఇంత డ్రాపొచ్చి ఇలా మారింది. రైట్. అది నేను వాళ్ళకి రుణపడున్నాను. ఇంత బ్యూటిఫుల్ ప్రపంచాన్ని చూడడానికి, ఇంత అనుభవాలు పొందడానికి అవకాశం ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నేను కృతజ్ఞత చూపించాలి. ఆ తల్లిదండ్రుల్ని, ఈ చుట్టూరా ఉన్న ప్రపంచాన్ని, నాకు విద్యని, భోగాన్ని, భాగ్యాన్ని ఇచ్చినటువంటి కనబడినటువంటి ఒక తల్లి, తండ్రి అన్ని స్వరూపమైన ఒక భగవంతుడని ఒక శక్తి ఉంది. దాని పేరు వినాయకుడనండి, నరసింహస్వామనండి, యేసుక్రీస్తనండి, ఎవరనండి ఎవదో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నేను కృతజ్ఞుడిలా ఉండాలి. ఈ కృతజ్ఞత అన్నది ఆధ్యాత్మికత. యాహ్! అది ఫస్ట్ లా. హ్మ్. అలాగే నెక్స్ట్‌ది కరుణ. నేను నేనిప్పుడు బానే ఉన్నాను కదా! నాకేం పర్వాలేదని ఇంకోడి బాధ చూసి నేను స్పందించలేదనుకోండి, మనిషికి, గుడ్డుకి తేడా లేదు. అనకూడదు గానీ, అవే కొంచెం స్పందిస్తూ ఉంటాయి. మనం స్పందించం. రోడ్డు మీద గిలగిల్లాడుతూ ఉంటే దాన్ని ఫోటోలు తీసి ఫేస్‌బుక్‌లో పెట్టి లైకుల కోసం చూసేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికం అంటే అక్కడికెళ్ళి సాయం చెయ్యాలి. ఆ కరుణ. కరుణ ఒకటి, కృతజ్ఞతొకటి. హుహు. సమానత్వం. మీరు ఏ మతము, ఏ జెండరు, పురుషుడా, స్త్రీయా, ఇంకో మతమా నాకనవసరం. సమానత్వం. మీ భావం మీది, మీ ఆచారం మీది, దానికి రెస్పెక్ట్. నా ఆచారం నాది. దాని రెస్పెక్ట్. ఈ సమభావంతో ఉండడం గూడా ఆధ్యాత్మికత. ఇలా చెప్పుకుంటూ పోతుంటే లైఫ్ స్టైల్ ఈజ్ ఆధ్యాత్మికత అని చెప్పాడు. ఎ ప్యూర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆధ్యాత్మికత. చాలా బాగా వివరించారు గురూజీ. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రశ్నకెళ్దాము. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఏంటంటే, మనం టెక్నాలజీ అనేది అసలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అండ్ వివిధ రకాల టూల్స్ వస్తున్నాయి. ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అండ్ ఇట్లాంటి సమయంలో ముఖ్యంగా ప్రజలకి అండ్ ముఖ్యంలో అందులో యువతకు ఈ ఆచారాలు మరియు మంత్రాలు అంటే ఈ రిచువల్స్, మంత్రాలనేది అవసరమా? అవసరమా అంటే అవసరము అని చెప్తే ఇప్పుడు డాక్టర్ అవసరమా?
అంటే ప్రస్తుతానికి నాకు అవసరం లేదు. నాకు జబ్బొచ్చినప్పుడు డాక్టర్ అవసరం అని నాకు తెలుస్తోంది. అంచేత ఈ అవసరము లేదు అని నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వాళ్ళే గాని, ఇతమిద్ధంగా ఇది అవసరము అని చెప్పి ఒక రూల్ ప్రకారం చెప్పడం నువ్వు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తికి నేను కనెక్ట్ అవ్వడానికి ఇప్పుడు వాట్సాప్‌లున్నాయి, ఫేస్‌బుక్‌లున్నాయి, ఇంటర్నెట్ ఉంది, దానికి సిగ్నల్స్ ఉన్నాయి. అవునా కాదా? అవును. యాహూకెళ్ళాలనుకోండి, YAHOO.com అని రాసి ఊరుకుంటే వెళ్తుందా అండి? ఎంటర్ నొక్కాలా? అవును. ఆ ఎంటర్ నొక్కడమే మంత్రం. ఇదే మంత్రం. రైట్. అంటే నాకు మంత్రం అవసరమా అంటే నేను కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఆ శక్తితో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఒక సౌండ్ వేవ్ లెంగ్త్ ఉండాలి. మంత్రాలనేటప్పటికి మన వాళ్ళు పిల్లలకి చెప్పి, విడమర్చి చెప్పి ఓపిక లేక కొంతవరకు పక్కదారి పడుతుందేమో యువత గాని, నిజానికి చెప్తే మంత్రం అన్నది ఎ కాంబినేషన్ ఆఫ్ సిలబుల్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ సౌండ్. ఎ పర్టిక్యులర్ సౌండ్. ఇప్పుడు మిమ్మల్ని ఐ లవ్ యూ అన్నానంటే మీకు ఒక సౌండ్ వచ్చింది. ఐ రైట్. హేట్ యూ. ఐ హేట్ యూ అన్నానంటే ఈ మీనింగ్ వల్ల మీరు బాధపడటం లేదు. ఆ సౌండ్‌లో ఉన్నటువంటిది ఐ లవ్ యూ అన్నా కూడా మీరు బాధపడరు. రైట్. అంటే సౌండ్‌లో ఉన్నటువంటి ఎఫెక్ట్ వల్ల మీరు మీరు బాధపడడం, సంతోషపడడం ఉంది కాబట్టి ఈ నాదోపాసన అన్నదే మంత్రం. అందుకతే ఈ ఆధునిక ప్రపంచంలో కూడా మీరు అనేక వింతలు చూస్తూ ఉంటారు. ఇవాళే హ్మ్. చదివాను. ఉత్తి పుణ్యాన్ని సౌదీ అరేబియా వెళ్ళి ఉత్తినే జీపీఎస్ ఉంది కదా అని చెప్పి ఇద్దరు జీప్‌లో బయలుదేరారు. దారి తప్పాడు. ఎడారిలో వెళ్ళిపోయి అక్కడ ఆహ్, జీపీఎస్ సిగ్నల్ అయిపోయింది. వాడి బ్యాటరీ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. రోజుల తడబడి నీళ్లు లేక, ఆహారం లేక ఇంక చచ్చిపోతామని తెలుసుకున్నాక చాపపరుచుకొని నమాజ్ చేసుకుంటూ ప్రాణాలు వదిలేసేట ఇద్దరు. హ్మ్. మరి ఇలాంటి డెత్‌లున్న ఇటువంటి ప్రపంచంలో మనం ఈ మాత్రం సుఖంగా ఉన్నామంటే ఏదో ఒక శక్తి నాకు నడుపుతుంది అనే ఒక నమ్మకం నాకెప్పుడూ మంచిదే. ఆ నమ్మకమే భగవంతుడు. భగవంతుడని నేను రూపు కల్పించుకున్నాను. ఆ నమ్మకమే భగవంతుడు. నమ్మకం లేనివాడు నమ్మకం లేనివాడు. వాడి లైఫ్ వాడిది. అంటే ఉండాలా? అవసరమా? అంటే అవసరం అనుకున్న వాడికి అవసరం. అవసరం తెచ్చుకోకూడదు. అవసరపడేటి తెచ్చుకోకూడదు. మొదటి నుండి కొంత ఒక అండర్ కరెంట్‌లా కొంతవరకు ఏదో నమస్కారం పెట్టుకొని నన్ను నడిపించే శక్తి ఉందని ఓ 2, 3 శ్లోకాలు చెప్పుకుంటే పర్వాలేదు. నాకేమిటి నేనొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. న్యూజెర్సీలో వెళ్ళినప్పుడు ఒక పూజ చేశాను. ఆవిడొక డాక్టర్ గారొచ్చారు. పూజ అందరూ మెచ్చుకున్నారు. ఈయన మాత్రం నాకు అక్కర్లేదండి. ఐ హావ్ గుడ్ వైఫ్, గుడ్ ప్రాక్టీస్, డబ్బుంది. ఐ డోంట్ నీడ్ ఏమంటారని. వెంటనే అందరికీ అవసరం లేదు. మేమింకా మీ అంత లెవెల్‌కి వెళ్ళలేదు. భగవంతుడు అవసరం లేదన్నది ఉన్నత స్థితేమో నాకు తెలీదు. నేను అంత స్థితిలో లేను కాబట్టి ఇంకా పట్టుకొని వేళ్లాడుతున్నాను ఉపాధులు పట్టుకొని అని నమస్కారం పెట్టేశారు. మీరు నమ్మరు 2 వారాల తర్వాత ఆ డాక్టర్ గారు గ్యారేజ్ ఓపెన్ చేస్తుంటే ఎందుకో తలలో ఓ పోటులా వచ్చిందని ఆహ్, మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి అతను డాక్టర్ అయినా హాస్పిటల్‌కెళ్ళి చూసుకున్నాడు. హుహు. అంతే. పెద్ద ట్యూమర్ లాంటిదైతే 15 రోజుల కన్నా బతకడని చెప్పారు. అప్పుడు ఫోను చేశారు నాకు. హ్మ్. హ్మ్. ఏవండీ ఏమన్నా దీనికేమన్నా పూజ, మంత్రం ఏమైనా ఉందని. మరి అవసరం ఎక్కడొచ్చిందప్పుడు? అంటే ఈయన అంటే నమ్మకపోవడం వల్ల ట్యూమర్ వచ్చిందని నేను చెప్పట్లేదు. అవును. హ్మ్. హ్మ్. నాకు అదే మొదటి నుండి ఒక నమ్మకం ఉంటే, ఆ ట్యూమర్‌నొచ్చినా సరే నాకు తెలిసి బ్రెయిన్ ట్యూమరొచ్చి 12 ఏళ్ళు బతికిన వాళ్ళున్నారు. హుహు. ఎక్కడ మన న్యూయార్క్‌లో ఒక అమ్మాయి ఉంది. 12 ఏళ్ళు బతికింది ఆ అమ్మాయి. క్యాన్సరొచ్చి గీతా మురళి అని చెప్పి న్యూజెర్సీలో పన్ ప 11 ఏళ్ళు బతికిందావిడ. హుహు. అలా ఉన్నవాళ్ళు నమ్మకం, విశ్వాసం. అంటే ఇప్పుడు నా వెనకాతల ఒక బాడీగార్డ్ బ్లాక్ క్యాట్ కమాండో ఉన్నాడనుకోండి, అతి ట్రబుల్సమ్ ఏరియాలో గూడా నేను ఇలా నడిచేస్తాను. వెనక పక్కన ఒక ఇదుంది. అదే నా వెనకాతల ఒక శక్తి నన్ను నడిపిస్తుంది. నేను రోజు కనెక్షన్‌లో ఉన్నాను. నాకేం పర్వాలేదు. ఎటువంటి సమస్య భగవంతుడిని నమ్మితే సమస్యలు రావు అని అనుకోకండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం చేసిన కర్మలే సమస్యలు. హ్మ్. కానీ నా వెనకాతల ఒక శక్తి ఉంది అని హుహు. అది 'దీవార్‌లో' ఒకటుంది చూడండి. అమితాబ్ బచ్చన్ అంటారు, 'మేరే పాస్ గాడీ హై, బంగ్లా హై, దౌలత్ హై, బోలో తేరే పాస్ క్యా హై' అంటే శశి కపూర్ ఏమంటాడు,
ఓ పాస్ ఇచ్చి మేరే పాస్ మా హై అంటాడు. అది మర్చిపోకూడదు. జిస్‌కే పాస్ మా హై ఉస్‌కో ఫికర్ నహీ. వాడికి భయం లేదు. కానీ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగా అవసరమా అంటే అవసరం పడినప్పుడే తెలుస్తుంది గానీ, ప్రస్తుత ఆధునిక వ్యవస్థ అన్నా గూడా ఎంత ఆధునిక వ్యవస్థ అన్నా గూడా మనకు తెలియని రహస్యాలు, సాధించలేనివి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒక రోగాన్ని సాధిస్తుంటే ఇంకో రోగం పుట్టుతుంది. కోవిడ్ అప్పుడు లేదు. మసూచి ఉండేది. మసూచిని సాధించాం. కోవిడొచ్చింది. టపటపా ఎగిరిపోయారు. దీన్ని కూడా ఏదో వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఇంకోటేదో మంకీ పాక్స్ ఏదో వస్తుందన్నారు. ఇది ఏది అంతేది? సో, ఇదంతా ఆధునిక ప్రపంచం అనుకున్నా గూడా నన్ను నడిపించి వాడొకడున్నాడు. ఒక శక్తి ఉంది. దాన్ని నేను అప్పుడప్పుడైనా కనెక్ట్ అవుతూ ఉండాలి. ఆ కనెక్ట్ అవ్వడానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలు దానికొక శబ్దం అనే మంత్రాలు ఉన్నాయి. దాన్ని పాటిస్తే మంచిదనుకోవడం ఎప్పుడూ ఉత్తమం. సూపర్. చాలా బాగా వివరించారు. అండ్ ఇప్పుడు మనము వివాహాల గురించి మాట్లాడుకుందాం. నేను మొన్న ఈ మధ్యనే ఒకటి తెలుగులో ఒక ఎపిసోడ్ చేశాను. అంటే వివాహ వ్యవస్థ అనేది అంతరించిపోతుందా అని జెప్పేసి. అంటే జస్ట్ సోలో ఎపిసోడ్ ఒకటి చేశాను. మామూలుగా నాకున్న అవగాహనతో ఏంటంటే ఈరోజు వచ్చిన డేటింగ్ కల్చర్ వల్ల ప్లస్ ఇద్దరు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంపాదించడం వల్ల ఏంటంటే నేనిద్దరం ఈక్వల్ ఎందుకు నేను కాంప్రమైజ్ అవ్వాలి అని అమ్మాయిల ధోరణి ఎక్కువ అవ్వకపోవడం. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిల మాట వినకపోవడం అట్లా ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చేసి డివోర్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. అసలు ఈ ఈ ప్రస్తుత వైవాహిక బంధాల ఆటంకాలకు కారణం ఏమి? అంతేకాకుండా దానికి పరిష్కారం గూడా ఏదైనా ఉంటే ప్రొవైడ్ చేయండి. తెలుగులో ఒకటుంది. కర్ణుడి చావుకు కారణాలు చాలా ఉన్నాయి. తిలా పాపం తలా పిడికెడు అంటారు. అంచేత ఈ వివాహ వ్యవస్థ ఇలా అవ్వడానికి కారణం నా చిన్నప్పుడు నిజం చెప్పాలంటే ఈ డివోర్స్ అన్న పదం నేనెప్పుడూ వినలేదు. మాకు తెలీదు. రైట్. 1953లో పుట్టాను నేను. నాకెప్పుడు తెలీదు. అది ఎలా ఉన్నా సరే సర్దుకుపోయే వాళ్ళని చూసాం. ఇప్పుడు ఆ పదం వినకుండా నాకు గడవట్లేదు. గురువునయ్యాను కాబట్టి ఇంకా ఎక్కువ వస్తున్నాయి రోజుకి. కానీ అది విచారించాల్సిన విషయమే. ఇక్కడ ఏమిటంటే బాగా ముందుకెళ్ళిపోదాం. మా అమ్మ పెద్ద బాల శిక్ష చదివించింది నన్ను. దాంట్లో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అన్నీ చెప్పేవారు. నేను వివేకానంద కాలేజీలో చదువుకున్నాను మెడ్రాస్‌లో. హుహు. ఎస్‌కేపీడీ బాయ్స్ హై స్కూల్ అని మెడ్రాస్‌లో ఉండేది. మాకెప్పుడు ప్రేయర్ అని చెప్పి ఉండేది. రిలీజియస్ క్లాస్ అని. అక్కడ ప్రే చేసేవాళ్ళం. ఆవిడ ఓ 4 మంచి మాటలు చెప్పేవాడు. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి అంతా ఈ క్యాటు, ఆ క్యాటు, బి క్యాటు, క్యాట్లు పిల్లులు, కుక్కలే వచ్చాయి గానీ ప్రేయర్‌లు లేవు. ఎంతసేపు పరుగులే. ఈ తల్లిదండ్రులు కూడా మన పిల్లవాడి ఫోటో ఆ బ్యానర్‌లో రావాలని తాపత్రయపడి వాడిని రుద్దేస్తున్నారే కానీ, వాడికి స్ట్రెస్ పెరిగిపోతుంది. మంచి మాటలు రావట్లేదని పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. నిజాన్ని చెప్పాలి. మాకు చిన్నప్పుడు సెలవులిస్తే, వేసవి సెలవులిస్తే 2 నెలలు మెడ్రాసు హౌరా మైల్ ఎక్కిపోయేవాళ్ళం. రాజమండ్రి వెళ్ళిపోయేవాళ్ళం. చక్కగా 2 నెలలు పెరట్లో ఆడుకునేవాళ్ళం ఆటలు. హ్మ్. హాయిగా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. స్ట్రెస్ అన్నీ వదిలేసి మామూలు వెనక్కొచ్చేసాం. మళ్ళీ చదువుకునేవాళ్ళం. మాకు రిలీఫ్ వెంట్ ఔట్ పాయింట్ ఉంది. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ కల్ప్రిట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫస్ట్ కల్ప్రిట్ తల్లిదండ్రులే. వాళ్ళకి సరియైన మార్గంలో పెట్టకుండా బాబా బ్లాక్ షిప్ బిహేవియరబుల్ అని చెప్తున్నారే గానీ, చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టెదడ్డి అని చెప్పేవాళ్ళు శూన్యమైపోయారు. విచారించాల్సిన విషయమే. దాంట్లో ఉన్నది ఆ మంచి తెచ్చుకునేవాడిని. మా అమ్మ చెప్పేది నాకు చిన్నప్పుడు అన్ని మంచివి. ఈ చెప్పి తల్లిదండ్రులు కరువడిపోయారు. నంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రెస్ట్ లేకుండా వాడిని చేసి స్ట్రెస్ పెట్టి రుద్దేసేసి ఈ ఏదో కాంపిటీటివ్ స్కూల్స్ అని ఉంటాయి. దాన్ని పొద్దున్న 5 గంటలకు పేర్లు అనవసరం మళ్ళీ మీకు ఇబ్బందే, నాకు ఇబ్బందే. పొద్దున్న 5 గంటలకు లేచేయడం, వాడిని రుద్దేసేయడం, వాడిని సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. అంత స్ట్రెస్ బిల్డప్ చేశారు. ఆడపిల్లని, మగడు. సో, ఎడ్యుకేషన్‌లో వచ్చింది. తర్వాత ఇంకా ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి బాసులు, వాళ్ళు, వీళ్ళు ప్రొడక్ట్ రిలీజు, ప్రాజెక్ట్ రిలీజు అక్కడ బిల్డప్ అయిపోయింది స్ట్రెస్. వీడింకా వెంట్ ఔట్ పాయింట్ రాలేదు. హ్మ్. చదువు అవ్వడం ఏంటి? విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోదాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం, అక్కడ డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు వెళ్ళిపోయాడు అక్కడ పక్కదారి పట్టి. నేను కాదన్ను. నేను అమెరికా వెళ్ళాను. 12 ఏళ్ళు ఉన్నాను. న్యూజిలాండ్‌లో 5 ఏళ్ళు ఉన్నాను. ఏదో మా పిల్లని చదువుకుంటాను, వెనక్కొచ్చేసాను. అది వేరే విషయం.
వెళ్ళకూడదు అంటలేదు. స్ట్రెస్ బిల్డప్ అయిపోయింది అక్కడ. తర్వాత నాకిప్పటికి గుర్తు. మా అక్కయ్య గారికి పెళ్ళయ్యేటప్పుడు మా అమ్మగారు, "అమ్మా! నువ్వు ఇంకోళ్ళింటికెళ్తున్నావు. అక్కడ మనలాగా ఉండకపోవచ్చు. నాలాగా, నాన్నగారిలాగా ప్రేమించేవాళ్ళు ఉండకపోవచ్చు. అది కొత్తిల్లు. నీకు అత్తమామలే నీకు అమ్మానాన్నలతో సమానం. అక్కడి విషయాలేవి నాకు చెప్పకు. నాకు అప్పుడు ఫోన్లు లేవు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను గూడా ఎప్పుడైనా మీ వాళ్ళు అనుమతిస్తే నేను మీ ఇంటికొస్తా. వాళ్ళు అనుమతిస్తే మా ఇంటికి రా." ఇంత చక్కగా చెప్పింది నాకు బాగా గుర్తు. హుహు. అంటే ఆ తర్వాత వెళ్ళింది. అక్కడ మరి బాగుందా? బాగోలేదా? అంటే అది ఇది ఇబ్బంది పడుతున్నాము. చేశారు అయిపోయింది. గడిచింది. చక్కగా అలా చెప్పి తల్లిదండ్రులు లేరు. పైగా "నీకేం కాదమ్మా! బానే చూసుకుంటున్నాడా?" అని ఫోన్ చేయడం. "అల్లుడు బానే చూసుకుంటున్నాడా? నేనున్నానమ్మా! నీకేం బెంగలేదు." ఇది తల్లిదండ్రుల కారణం. వీళ్ళు తెలియనివి మనకు తెలియని మనం వ్యవస్థను తిడుతున్నాం. బాయ్ మీట్స్ గర్ల్ అంటున్నారు. అదేం వ్యవస్థ తప్పేం కాదది. అలను నొక్కినాలు, అవను నొక్కినాలు. రుక్మిణి, కృష్ణుడు అలాగే పెళ్లి చేసుకున్నారు. అదేం తప్పు కాదు. గాంధర్వ వివాహం తప్పు కాదని. అది దాని మీద పెడుతున్నారు గానీ, అసలు కల్ప్రిట్లు వీళ్ళు. అది చెప్పేవాళ్ళు లేరు. పైగా దూరిపోతున్నారు. అత్తమామలు దూరుతున్నారు. తల్లిదండ్రులు దూరుతున్నారు మధ్యలో. ఈ వీళ్ళ బతుకులు వీళ్ళని బతకనివ్వకుండా కొడుకెక్కడ జారిపోతాడేమో అని అత్తమామలు, కూతురెక్కడ కష్టపడిపోతుందేమో అని తల్లిదండ్రులు, ఇద్దరూ వాళ్ళ మధ్యలో పెట్టి ఇలా విడదీసేసి వాళ్ళు విడిపోయాక ఆహో! దేవుడు నా కర్మ బాగోలేదు, రాహు బాగోలేదు, కేతు బాగోలేదు అని ఏడిస్తే ఎవడేం చేయగలడు చెప్పండి? పిల్లలకి పెళ్లి చేశాక ఇప్పుడు మీకో టీవీ ఇస్తాననుకోండి, నేను డొనేట్ చేసేస్తాను టీవీ. రోజు ఫోను చేసి, "ఏవండీ మరి టీవీ బాగానే ఉందా అండి? టీవీ బావుందా? టీవీ బావుందా? పట్టుకుపోండి టీవీ" అని అంటావు. అలాగే కన్యాదానం చేశాక, దానం అని చెప్పాక, నువ్వు రోజు ఫోను చేయాల్సి ఏదో అప్పుడప్పుడు ఫోను చేయొచ్చు. తల్లి హృదయం ఉంటుంది. ఫోను చేయొచ్చు. కానీ కాంట్రోవర్షియల్ విషయాలు మాట్లాడి, "అల్లుడు బానే చూసుకుంటున్నామ్మా? ఏమైనా ఉందా? గొడవలేమైనా ఉన్నాయా?" కెలకడం. ఈ కెలికేటప్పటికి ఏదో చెప్పాలి. "మొన్న ఏదో అయిందమ్మా, ఒప్పొండాను, బాగోలేదన్నారు." అలా అంటాడా? "నువ్వు బానే వండుతావు కదే! ఎందుకు నచ్చలేదు?" ఇది ఇంకొకటి. ఇలా పెట్టి, 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 పెట్టి వాళ్ళ రోలు వాళ్ళు చేస్తున్నారు. అది ఒకటి. ఇకపోతే ఈ పిల్లలు గూడా పూర్వకాలంలో చక్కగా ఓ 20 ఏళ్ళు, 21 ఏళ్ళు వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు. మరీ 13 ఏళ్ళకి చేయమని మా అమ్మగారు 8 ఏళ్ళకి చేసుకున్నారు. అలా చేయమని నేను అంటలేదు. రైట్. ఓ 20, 21, 22 అలా చేసేవాడు. ఇప్పుడంతా పైకెళ్ళిపోవాలి. అక్కడ ఎంఎస్ చేయాలి. అక్కడ ఉద్యోగ సంపాదన 30, 31కి చేసుకుంటారు. అప్పటికి పుణ్యకాలం అయిపోతుంది. ఈ మధ్యలో పాడు తీయడానికి బోలెడు సినిమాలున్నాయి. బోలెడు సీరియల్సున్నాయి. బోలెడు ఇంటర్నెట్లున్నాయి. వాట్సాప్‌లున్నాయి. ఫేస్‌బుక్‌లున్నాయి. ఇవన్నీ చూసేసి ఓహో! నా జీవితం ఇలా ఉండాలి. నాకు రావాల్సిన వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలని ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. పెట్టుకొని వచ్చేటప్పటికి ఆ ఎక్స్‌పెక్టేషన్ లేకపోతే డిసప్పాయింట్‌మెంట్ వచ్చి, ఇందాక చెప్పాను కదండీ! విద్యార్థుల్లో స్ట్రెస్సు, ఎడ్యుకేషన్‌లో ఇది ఉద్యోగంలో స్ట్రెస్ ఇవన్నీ వెంట్ ఔట్ చేయడానికి ఒక బలిపశువు దొరికేసింది. భార్యకి భర్త బలిపశువు, భర్తకి భార్య బలిపశువు. ఫట్టుమని పైకి ఇంకా కురుక్షేత్రం. అయిపోయిందా? తర్వాత ఇంకోటేంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయం. మీరిందాక అన్నారు డేటింగ్. అవును. వాళ్ళు కూడా ఒక వారంలోనో, నెలలోనో వెనక్కొచ్చేస్తున్నారు. అక్కడేమిటి ఒక నార్మల్ ఏంటంటే, కొత్తగా ఉన్నవాడు ఎవరైనా సరే, ప్రేమించిన వాడు ఎవరైనా ఆడవాడైనా, మగవాళ్ళైనా సరే, ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, ఊపిరే నువ్వు, అది నా ప్రాణం అని చెప్పడం సహజం. అది జీవితాంతం ఉంటుందని ఎక్స్‌పెక్ట్ ఎలా చేస్తారండి బాబు? ఈవిడేమనుకుంటుంది, ఈ పెళ్ళవ్వక వాడు అలాగే రోజు డ్యూయెట్లు పాడతాడేమో అని ఈవిడనుకుంటుంది. వాడు పాడడు. చూసారా మార్పొచ్చేసింది. అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఉన్నారు దెప్పడం మొదలెడుతుంది. ఈ దెప్పడం మొదలెట్టేటప్పటికి ఇంకొంచెం మెరిగిపోయి వాడు కిటికీ తలుపు తెరుస్తాడు. అప్పుడు పక్కింటి ఆవిడ కనపడుతుంది. వాడెవడో బానే ఉంది, శాంతంగా ఉందనుకుంటాడు. ఎవడి తప్పు? నీకు ఉక్కపోసేటట్టు చేసిన వాడు తప్ప, కిటికీ తెరిసిన వాడు తప్ప, ఎక్స్‌పెక్టేషన్ తోటి చేసింది. పోనీ రివర్స్‌లో చూద్దాం. రోజు సాయంకాలం 5 గంటలకొచ్చి, "నువ్వు చాలా బాగున్నావు. నీతోనే ఉండాలనిపిస్తుంది." అబ్బబ్బబ్బా! విసిగించకండి. వదిలేయండి. ఓ రోజు ఏంటి వదలండి అంటే అలా చెప్పినా తప్పే. ఇలా చెప్పినా తప్పే. ఏం చేస్తారు వాళ్ళు?
నేను మగవాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరిది మగవాళ్ళే తప్పుంది. అదే. వీళ్ళు కూడా ఎక్స్‌పెక్టేషనే. పక్కవాళ్ళు ఇప్పుడు ఒక మగవాడు ఒక చీర ఎవరైనా కట్టుకున్నారంటే గర్వంగా చెప్తాను. మా ఆవిడ చీర కట్టుకుందంటే ఒకసారి ఎప్పుడైనా బావుందంటే, వావ్! నాకు 71 ఏళ్ళు. మా ఆవిడకి 64. ఇప్పటికి కూడా మా ఆవిడ మంచి చీర కట్టుకుంటే, వావ్! చాలా బావుంది అంటాను. అప్రిషియేట్ నాకు తగ్గిపోయిందండి మగాళ్ళలోను. అవును. హ్మ్. ఆడవాళ్ళు స్తోత్రప్రియ అంటారు. కాస్త ముక్క చెప్తే సంతోషించేది ఆడది. మరి ఏం కట్టుకున్నా ఏం చేసినా కూర కూర ఎలా వండినా పైగా ఈ కూర తింటూ ఎదురింటి ఆవిడ వండిందండి. ఆ కూర అది కూరంటే. ఏముంది అలా కట్టాలి చీర. అలా ఉండాలి. ఇలా ఉండాలని కంపేర్ చేస్తూనే ఉంటాడు. వీడికి ఇది నచ్చదు. ఇది మగవాళ్ళు. ఇన్ని కలిస్తే ఒక వ్యవస్థని ఊహిస్తారు. ఇంకొక్క విషయం ఉంది. రైట్. అది ముఖ్యమైన విషయం. హ్మ్. నా కాలంలో పెళ్ళిళ్ళు చేసితే 2 గంటలు, 3 గంటలు కాదు 6 గంటలు, 8 గంటలు చేసేవారు పెళ్లి. మా పిన్ని పెళ్లి 5 రోజులు చేశారు. అది వేరే విషయం. నా పెళ్లి చేస్తే 8 గంటలు చేశారు. ఇప్పుడేమిటి అంటాను, గౌరీ పూజ చేస్తే గౌరీ పూజ అన్నది అమ్మాయికి దాంపత్యాన్ని గట్టిపరిచేటటువంటి ఒక పూజ. అది కనీసం ఒక గంట చెయ్యాలి. ముహూర్తం 9 గంటలకుందంటే 6 గంటలకు మొదలెట్టుకొని మెల్లిగా చెయ్యాలి. ఇప్పుడు అది లేదు. ముహూర్తం 9 అంటే 8 గంటలకు మొదలుపెట్టి అయిపోతుంది. పాదయోగ పాద్యం హస్తవర్గ్యం అని చెప్పి కానిచ్చేసేసి పోనీ బానే ఉంది. అక్కడ కూడా పెళ్ళికొడుకు ఫోన్‌లో మాట్లాడుతూ "ఒరేయ్! వచ్చేయరా" అని ఇలా మాట్లాడుతూ ఫోటో షూట్‌కి మాత్రం 3 గంటలు తగలెట్టేస్తున్నారండోయ్! అవును. ఏది నిన్ను రక్షిస్తుందో ఆ వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా అలాంటప్పుడు నువ్వు రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలి. అసలు ఈ తగుదునమ్మా అని ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పేరు పేరు మంత్రాలతో పిలవడం ఎందుకు? అగౌరవపరచడం ఎందుకు? ఆ పూజ చేసి ఆ పంతులు గారంటారు గానీ బ్రహ్మగారిని ఆయన్ని కింద కూర్చోబెట్టి ఈళ్ళు కుర్చీల్లో కూర్చోవడం ఏమిటండి? స్టూల్ మీద కూర్చోవచ్చా? బ్రహ్మగారు కింద కూర్చుంటే ఇన్ని ఉన్నాయి. వివాహ వ్యవస్థ ఇలా కుదుపడానికి. అది ఆ వ్యవస్థ మీద గౌరవం ఉంచి, ఆ చేసి ఒక కార్యక్రమాన్ని సరిగ్గా చేసి, పాటించాల్సిన కర్తవ్యాన్ని వాడు పాటిస్తే, రేపు అందుకే మ్యారేజ్ ఈస్ అన్ అండర్‌స్టాండింగ్ దట్ దేర్ విల్ బి డిఫరెన్సెస్ బిట్వీన్ 2 ఎంటిటీస్ అండ్ ట్రై టు రెస్పెక్ట్ ద డిఫరెన్స్ రాదర్ దాన్ ట్రై టు చేంజ్ ద అదర్ పర్సన్. రైట్. నాకు దేవీపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ 60 ఏళ్ల ఆవిడ నేను మెట్లు దిగుతుంటే వచ్చింది. మా ఆయనకి చాలా కోపం అండి. కోపం తగ్గడానికి ఏమైనా మంత్రం ఇస్తారా అని. 60 ఏళ్ళు ఆవిడకి. ఆయనకంటే ఓ 65 ఏళ్ళని ఉంటాయి. పెళ్లి ఓ 40 ఏళ్ళు అయ్యుంటుందేమో. నేనన్నాను మంత్రం ఇస్తానమ్మా. కానీ రోజు చెప్పాలి చాలా సార్లు 100 సార్లు, 1000 సార్లు చెప్పాలని. 100 సార్లు చెప్తానండి. ఏమిటి మంత్రం? మా ఆయనకి కోపం లేదు. మా ఆయనకి కోపం లేదు. ఇదే మంత్రం అన్నాను. మా ఆయన ఏదో మంత్రం ఇస్తారంటే ఇదేం కోపం? ఏంటమ్మా 70 ఏళ్ళొచ్చాక కోపం ఏమిటమ్మా అది? కోపం అంటుంటే వాడికి నిజంగా కోపం ఉండాలేమో అని కోపగించుకుంటున్నాడు. హ్మ్. నీకసలు కోపం అంటే ఏమిటో తెలుసా? కొడతాడా? కొట్టరండి. ఏమిటో విసుక్కుంటూ ఉంటాడంట. సంచేత ఈ ఇన్ని కారణాలు పెట్టుకుంటే ఈ వ్యవస్థ ఇలా ఉంది. దీనికి పరిష్కారం ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఇది పాడవుతుందో అక్కడంతా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో రిపేర్ చేసుకోవాలి. హుహు. వాళ్ళంత స్ట్రెస్ పెట్టకూడదు. హ్మ్. తర్వాత పిల్లలకి ముందు పెళ్లి చేసే ముందు అందుకే పెళ్లి చేసుకునే వారెవరైనా సరే, మీకు పిల్లలున్నా కూడా వాళ్ళని నా దగ్గర పంపించండి పెళ్లి చేసుకునే ముందు. నా గిఫ్ట్ ఏంటంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను. ఓ 15 నిమిషాలు. "ఒరేయ్ అబ్బాయి ఇదేరా నీ జీవితం. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. దానికి సిద్ధపడండి మెంటల్‌గాను. ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళకండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లేదు. మేడ్ ఫర్ యువర్‌సెల్ఫ్. నువ్వే, ఆవిడే. ఈ మధ్యలో కట్ అయిన చోట ఏదో సేఫ్ పాయింట్ ఉంది. అక్కడే ఉంటారు. అంచేత అలాగ అడ్వైజులిచ్చి వాళ్ళు లేకపోవడం, కాస్త మీరిందాక చెప్పారు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక లో కొరవడ్డం, ఈ వివాహ వ్యవస్థల్లో ఏదైతే తంతుందో, ఆ మంత్రాలు, ఆ చర్యల మీద గౌరవం లేకపోవడం, ఇవన్నీ మనం సరిజేసుకోగలిగితే తప్పకుండా మళ్ళీ మంచి రోజులొస్తాయి. మళ్ళీ 60 ఏళ్ల వైవాహిక జీవితం అంటారు కదండీ! మాకు పెళ్ళై 45 ఏళ్ళయింది. అలాగా అంత స్ట్రాంగ్ జీవితాలు మరి డిఫరెన్సెస్ ఉండవంటే ఉంటాయి. ఆ ఓర్పు, సహనం అన్నది మనం అలవరుచుకోవాలి తప్పదు. యాహ్! అంటే ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువైపోయి జనాలేంటంటే అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం, లేకపోతే ఇంకొకరితో డేటింగ్ చేద్దాము.
ఇప్పుడు సిట్యుయేషన్‌షిప్ అని జెప్పేసి ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అవన్నీ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయి. అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ చిన్నప్పటి నుండి స్ట్రెస్సు అవంతా ప్లస్ ఎడ్యుకేషన్ అయిపోయింది. దాని తర్వాత జాబు అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ ఉన్నదంతా ఒక పర్సన్ మీద తీసేసి కాకపోతే ఏంటంటే చెప్పేవాళ్ళు లేకుండా అడ్జస్ట్ అవ్వడం అనేది తగ్గిపోయిందసలు. నేను నీతో పాటు సంపాదిస్తున్నాను కదా! నేనెందుకు వినాలి నీ మాట అనే అది. ధోరణికి వచ్చేసారు జనాలు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు గానీ, ఈ యాహ్! ఐటీ ఫీల్డ్ గూడా కొంతవరకు యాహ్! బాగుపడలేదు. హుహు. ఇంతకుముందు ఐటీ ఫీల్డ్ లేనప్పుడు ఉద్యోగాలు మా ఆవిడ చేస్తే అప్పుడు నాకు 475 బేసిక్కు. మా ఆవిడకి ఒక రూ. 400 వచ్చేది. హుహు. టీచర్ కింద ఉద్యోగం చేసేవారావిడ. హుహు. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ రాగానే స్టార్టింగ్ 25,000 స్టార్టింగ్ 30,000 అనేప్పటికి నేను నిలబడగలను. అది ఉండడం మంచిదే. రైట్. కానీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది దెబ్బతీసింది. నేను మీరు అందువల్ల చూస్తున్న యూత్ తిట్టుకున్నా సరే, తీరుబడిగా ఆలోచిస్తే ఇది కూడా ఒక కారణమే నాకు. ఖచ్చితంగా. ఆ డబ్బు అంత సులభంగా వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక నాకు ఉంది కదా! నేను సంపాదిస్తున్నాను అన్న ఫీలింగొచ్చి ఆ సిస్టమ్‌లో ఉన్నట్టు మన మంచి కోసం ఏర్పరిచిన ఆ అడ్జస్ట్‌మెంట్ అన్న సిస్టమ్ మర్చిపోయి హ్మ్. ఇండిపెండెన్స్ అనుకుని ఇద్దరూ విరవిరగడం వల్ల అది కూడా ఒక కారణమైంది. ఇంకొకటి మీరు ఇంతకుముందు భాష గురించి చెప్పారు గదా! అంటే పిల్లలకి మనం 'బాబా బ్లాక్ షీప్' చెప్తున్నాం అంతేగాని 'చేతి వెన్న ముద్ద చెంగలో పూదండ' గురించి చెప్పట్లేదు. దాని గురించి ఒక చిన్న ప్రస్తావన తీసుకొస్తాను. అంటే అంటే మీకున్న అనుభవంలో సగం గూడా లేదు. అండ్ మీ ఏజ్‌లో గూడా ఆల్‌మోస్ట్ సగం దగ్గర ఉంటా నేను. అయితే ఏమైపోయిందంటే నాకున్న లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను అబ్జర్వ్ చేసిన 2 థింగ్స్ సార్ అది. ఫస్ట్ గురూజీ ఇప్పుడు ఎవరైతే బయట కంట్రీస్‌లో ఉండి మన ఇండియన్స్ బయట సెటిల్ అయిపోయి వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేయట్లేదు. తెలుగులో మాట్లాడండి అని జెప్పేసి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎంకరేజ్ చెయ్యకున్నా కూడా పిల్లలు తెలుగులో గాని, హిందీలో వాళ్ళ మాతృభాషలో మాట్లాడితే తిడుతున్నారు పేరెంట్స్. ఎందుకు నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు? ఎందుకు హిందీలో మాట్లాడుతున్నావని. అది ఎంతవరకు సబబంటారు మీరు? అది నా అదృష్టం ఏంటంటే నేను న్యూజిలాండ్ ఎళ్ళినప్పుడు మా పిల్లల వయస్సు 8, 12. హుహు. హ్మ్. అప్పుడు నేను పడ్డ కష్టం భగవంతుడికి తెలియాలి. వాళ్ళు తెలుగు మాట్లాడని నేను అప్పుడు వీసీఆర్‌లు, క్యాసెట్లుండేవి. రైట్. 'దానవీర సూరకర్ణ' అలాంటి సినిమాలు తెచ్చి వాళ్ళకి వేసి, ఇదేంటి ఆ ఎస్కలేటర్ మీద వాళ్ళిద్దరూ కాగలించుకొని ముద్దు పెట్టుకుంటే మా చిన్నమ్మాయి డ్యాడీ అదేంటి డ్యాడీ అని. అమ్మా వాళ్ళు వాళ్ళ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడం వాళ్ళ పద్ధతది. కానీ మన పద్ధతి కాదమ్మా అని సర్ది తెప్పుకున్నాను. ఇలాగా గూట్లో గోలా పెంచుకొని తెలుగు మనమే తల్లిదండ్రులే తప్పండి. తల్లిదండ్రులు మాట్లాడరు. నాకు తెలిసి అమెరికాలో ఒక ఆవిడ ఉంది. వచ్చిరాని ఇంగ్లీషే ఆవిడ. హనీ, హనీ, హనీ అంటూ పిలిచేది. పిలిచి ఆ పిల్లల్ని కూడా తగలేశారు. ఆఖరికి ఏమైందంటే ఒక్క ముక్క తెలుగు రాకుండా వాళ్ళే తెలుగు మర్చిపోతే వాళ్ళ పిల్లలు ఇంకా భారతీయులన్న సంగతి కూడా మర్చిపోతారు. అప్పుడు ఇంకో చెప్పాను. ఇప్పుడు ఈ వచ్చి వాళ్ళకి చెప్పాను. ఈ భాష అన్నది ఏమిటంటే నేను ఒక భాష మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నా నాలుక నోట్లో డిఫరెంట్‌లో కదులుతుంది. హుహు. నాలుక ఇక్కడ కదిలినప్పుడు వచ్చే శబ్దం సాత్విక శబ్దం అంటారు ఇక్కడి నుండి. హ్మ్. ఈ మధ్యలో కదిలినప్పుడు వచ్చే రాజసిక శబ్దం. ఇక్కడి నుండి వచ్చే శబ్దం తామసిక శబ్దం. హుహు. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ లవ్ యూ ఇక్కడి నుండి వచ్చింది. లవ్. మీకు చాలా హాయిగా ఉంది. హ్మ్. ఐ హేట్ యూ, హేట్ యూ హేట్ యూ. ఇక్కడికెళ్ళింది. హ్మ్. హే అనేది ఇక్కడికెళ్ళింది. హ్మ్. హ్మ్. తామసికం వచ్చింది. మీరు విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద కంట్రీస్ కొన్ని కంట్రీస్ పేరు అనవసరం. మోస్ట్ ఆఫ్ ది భాష ఇక్కడి నుండే వస్తుంది. అవును. హ్మ్. అని వస్తుంది. ఆ కంట్రీల్లో దయా దాక్షిణ్యం లేదు. చేతులు నరికేస్తూ ఉంటారు. రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉంటారు. పబ్లిక్‌గా ఉరి తీసేస్తూ ఉంటారు. ఎందుకొచ్చిందంటే ఆ భాష. హుహు. నువ్వు మాట్లాడే భాష. గొప్పగా చెప్తున్నాను. భారతీయ భాషల్లోనే మాక్సిమం పదాలు ఇక్కడ ఉంటాయి. తక్కువ పదాలు ఇక్కడుంటాయి. హుహు. మన స్తోత్రాలు గూడా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటే ఈ సాత్విక, రాజసిక, తామసికాన్ని బ్యాలెన్స్ చేస్తూ నాదాన్ని ప్రొడ్యూస్ చేసి ఈ తిండిలాగే నాదం అనే తిండి మనకిచ్చి నాడీ మండలాన్ని ఉత్తేజపరచడానికి స్తోత్రాలున్నాయి. ఇందాక అడిగారు మంత్రాలు అవసరమా అని. రైట్. అది తిండే మనకి. అంచేత వీళ్ళు తెలియకుండానే పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఇంకో ఇదేంటంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. ఇన్ని లాంగ్వేజెస్ చేసుకుంటే కన్‌ఫ్యూజ్ అని. వాళ్ళకి తెలీదేంటంటే
ఆ చిన్నప్పుడు ఒక సైన్స్ చెప్పేది 50,000 పదాలు నేర్చుకుంటారట ఏడాల్లో. అంత యంగ్‌లో. హుహు. తర్వాత 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 50 పదాలకి అయిపోతుంది. నా ఏజ్ వచ్చేటప్పటికి అసలు లేదనుకో జీరో పదాలు అంటే నిండిపోయింది. సో, అప్పుడు కన్‌ఫ్యూజన్ పదమే లేదు. మా మనవడు ఉన్నారు. కన్నడం మాట్లాడతారు. మా అల్లుడు గారు తమిళ్ మాట్లాడతారు. మేము తెలుగు మాట్లాడతారు. హిందీ గూడా వచ్చు. ఆంగ్లం వచ్చు. 5 భాషలు. వాళ్ళ వయసెంత 7, 8. మరేం పాడైంది వాళ్ళకి? అది పెంచడంలో ఉంది. రైట్. మనమే పెద్ద షోకునికి పోయి ఇంకోటి అనకూడదు గానీ, మన తెలుగు వాళ్ళలోనే ఉందండి లోపం. అవును. అరబ్ వాళ్ళు గూడా అరబ్ వాళ్ళు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో అరబీ మాట్లాడతారు. గుజరాతీ వాళ్ళు గుజరాతీయే మాట్లాడతారు. తెలుగు వాళ్ళకి ఎందుకొచ్చిందో ఆ ఫ్యాషనో ఏమిటో తెలీదు. మన ఆంధ్రాలో హౌ ఆర్ యూ అంటూ ఉంటారు. తెలుగు ఎక్కడో తెలుగులో శుభ్రంగా మాట్లాడరా ఒక ఆంగ్ల పదం లేకుండా ఒక్క నిమిషం మాట్లాడమంటే మనం మాట్లాడలేము. అలా కా ఆ బ్రిటిష్ వాడు చేసిన దౌర్భాగ్యం ఏమిటంటే, మన కల్చర్‌లో దూరిపోయి ఆర్య అన్న పదాన్ని సర్రని మార్చి, విధేయుడు అన్న పదాన్ని ఫెయిత్‌ఫుల్ అని కుక్కలా మార్చిన వాడు బ్రిటిష్ వాడు. అదే మనం అలవరుచుకొని, ఈ ఇంగ్లీష్‌ని పట్టుకొని వేళ్లాడుతుండడం వల్ల, ఇది కూడా మన వ్యవస్థని కూలదోయడానికి ఒక కారణమే. అంచేత ఇప్పటికైనా ఇది విని వాళ్ళు తల్లిదండ్రులు మేలుకొని కనీసం ఇప్పటికైనా ఒక తెలుగులో వాడు ఇంగ్లీష్‌లో మాట్లాడితే మనం రిప్లై ఇవ్వకూడదు. రైట్. తెలుగులోనే మాట్లాడాలి. మాట్లాడితే రిప్లై వీళ్ళేం చేస్తున్నారు ఇంగ్లీష్‌లో మాట్లాడితే తెలుగులో మాట్లాడతారు. వాడు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతారు. కోపం వస్తేనే ఐ డోంట్ లైక్ యూ అంటారు. కోపం వస్తే ఇంగ్లీష్ మాట్లాడతారు. మామూలుగా మామూలుగా ఉన్నప్పుడు తెలుగే మాట్లాడతారు. ఇప్పటికీ అంతే. అది తప్పనిసరిగా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. తెలుసుకోవాలి. తెలుసుకుని బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ మనం తెలుసుకొని మన మాతృభాషని మనం పాటిస్తే చాలా గొప్పది. యాహ్! చాలా బాగా వివరించారు. ఇంకోటి గురూజీ ఇప్పుడు మనము ఇంతకుముందు మీరు చెప్పారు కదా! స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచో అంటే చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు అది పెరుగుతూ వస్తుంది కదా! ఈ స్ట్రెస్ అనేది ఎలా హ్యాండిల్ జేయాలి? ఒక స్ట్రెస్ అనేది ఎందువల్లొస్తుంది? కారణం అంటే ఒకే సమయంలో నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నేను స్ట్రెస్ పడుతూ ఉంటాను. ఎందుకే నాకు పీఠం ఉంది. బోలెడు సమస్యలున్నాయి. శిష్యులు వేలాది, లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ సమస్యలుంటాయి. సో, ఒకే సమయంలో పలు విషయాలు ఆలోచిస్తున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. నంబర్ 1. నేను ఏది హ్యాండిల్ చేయగలనో దానికన్నా ఎక్కువ బరువైనటువంటి విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. ఇలాగా స్ట్రెస్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. పదే పదే నేను అనుకున్నవి జరగపోతుంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. దీనికి అత్యంత ఉత్తమమైనటువంటి రెమెడీ ఏమిటంటే చాలా ఈజీ. మీకు మంచిది, నాకు మంచిదే. రోజు ఒక 10 నిమిషాలు కళ్ళు తెరుచుకొని మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని ఎక్కడెక్కడో ఊహించేసి తన్మయత్వం చెప్పి మెడిటేషన్ అంటాం, ధ్యానం అంటాం. ఇలా వెన్నెముకలో ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్‌లొచ్చాయి, స్పార్కులొచ్చాయి ఊహిస్తాం. అది పర్లేదు వాళ్ళ బాధ వాళ్ళవి. నేననేది ఏంటంటే ఊహలు మానేయండి. ప్రపంచం వాస్తవంలోకి రండి. కళ్ళు తెరుచుకొని ఇలా కూర్చొని మొహంలో చిరునవ్వు పెట్టాలి. లేకపోయినా సరే యాక్షన్ అనేది చేయాలి. ఇలా పెట్టుకొని ఇలా కూర్చోవాలండి 10 నిమిషాలు. మీరనుకోవచ్చు సులభమే కదా అని. చాలా కష్టం. మైండ్‌లో ఆలోచనలొస్తుంటాయి. మీరనుకోవచ్చు మైండ్‌లో ఆలోచనల్ని ఆపాలని. ఎప్పుడు ఆపకూడదు. ఆపడానికి ట్రై చేసిన కొలిది పెరుగుతుంటాయి. ఎవడో అన్నట్ట మంత్రం చెప్తాను గానీ కుక్క పిల్లని మాత్రం తలుచుకోకే మంత్రం చెప్తున్నప్పుడు అన్నాడు. కుక్క పిల్ల తలుచుకోకూడదు. కుక్క పిల్ల తలుచుకోకూడదు. కుక్క పిల్ల తలుచుకోకూడదు. కుక్క పిల్లే తలుచుకున్నాడు. అంచేత అంచేత ఎప్పుడూ కూడా ఆలోచనల్ని ఆపాలని ఆలోచనలు ఆగిపోయేది ఒక్కటే కోమాలో ఉన్నప్పుడు. మనం కోమాలో ఉండక్కర్లేదు. అంచేత ఆలోచనలొస్తూనే ఉంటాయి. ఇలా ఉండాలి. ఇక్కడేంటంటే అదే సమయంలో మీ అబ్బాయి ఎవడో వచ్చి ఆడేదో పాడు తీయడానికి ఉంటాడు. మీరు యాక్చువల్‌గా చెప్పాలంటే అది చూస్తున్నా సరే మీరు యాక్షన్ లేకుండా అలా ఉండాలి. అది కష్టం. ఒకసారి పోతే పోయింది ఆ ఆర్టికల్. అంటే మరీ ఏదో ఫైర్‌లో చేయి పెడుతుంటే అది వేరే విషయం. ఆ ఆర్టికల్ అలా చేస్తే ఏమవుతుందంటే తెలుసండి, పోగా ఈ మైండు నిశ్శబ్దతకి అలవాటు పడుతుంది. ఇది ఇలా ఉన్నది ఇలా ఆడుతుంది. పైగా ఇంకొకటి పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. అది కూడా వస్తుంది దీనివల్ల. ఎందుకంటే మీ కాన్షియస్‌నెస్ విల్ ఫ్లో త్రూ ద పీపుల్ అంటారు.
ఏమవుతుందో తెలుసా అండి? ఉత్తప్పుడేంటి నేను మెడిటేషన్ చేస్తున్నానని చెప్పి అందరూను ఇలా కూర్చొని ఎవడైనా వస్తే, "చుప్! మెడిటేషన్ చేస్తున్నాను డిస్టర్బ్ చేయకు" అని అంటుంటారు. మెడిటేషనే కాదు. సో, ఇలాగ చూస్తూ ఉన్నప్పుడు వీడు ఇలా వచ్చాడనుకోండి, వాడిని అయినా చూస్తూ ఇలా ఉంటే, ఓసారి విరిగినా సరే, రెండోసారి, మూడోసారికి మీరు నమ్మరు, వాడే వచ్చి వెనక్కెళ్ళిపోతాడు. అంటే ఇ నేను డిస్టర్బ్ చేయకూడదు నన్ను అన్న నా కాన్షియస్‌నెస్ వాడిలోకెళ్ళిపోయింది. అంటే మాట్లాడక్కర్లేదు, చేతలక్కర్లేదు. అటువంటి నిరుపాధి అంటారు. ఉపాధి లేనటువంటి స్థితికి వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇది కాకుండా మా శ్రీ విద్యని మేము నేర్పుతుంటాం. మాది శ్రీ విద్యా లెర్నింగ్ సెంటర్ అని ఉంది. దాంట్లో స్ట్రెస్ పోవడానికి న్యాసాలని చెప్పి డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ది బాడీని మనం టచ్ చేస్తూ కొన్ని మీరు ఇందాక అన్నారు మంత్రాలు. పోనీ మీ భాషలో చెప్పాలంటే శబ్దాలు. ఆ శబ్దాలు చెప్పుకొని కొన్ని ఆ శబ్దాల ద్వారా ఎనర్జీ తెచ్చుకుంటూ ఇలా టచ్ చేస్తూ ఒక న్యాసం అంటారు దాన్ని. అది చేసినప్పుడు కూడా చాలా మందికి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎవ్వరికీ ఏ నమ్మకం లేకపోయినా కనీసం ఒక్క 10 నిమిషాలు రోజుకి కామ్‌గా కూర్చోగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకొకటేంటంటే వెకేషన్‌కెళ్ళాలి. ఎప్పుడు కూడా ఒక ఏడాదికి ఒకసారి వెకేషన్‌కెళ్ళాలి. మనకి భారతీయులకి అనకూడదు గానీ, భారతీయుల వెకేషన్‌కి, ఫారినర్స్ వెకేషన్‌కి తేడా ఏమిటంటే, ఫారినర్స్ ఒకే చోట చూసుకుంటాడు. ఓ సైకిలో ఏదో కారు మీద కట్టేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. హాయిగా రిలాక్స్‌గా ఉంటాడు. 10 రోజులు ఒక్కడ కదలడంతే. మనకి ఆ 10 రోజుల్లో షిరిడీ వెళ్ళిపోవాలి, తిరుపతి వెళ్ళిపోవాలి, నా మావయ్యని కడగాలి, అత్తయ్యని కడగాలి, వీళ్ళని కడగాలి, అబ్బో! అని చెప్పి ఇలా వస్తాడు. యాక్చువల్‌గా వెకేషన్‌కి వెళ్ళడానికి ముందు కన్నా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాం మనం. అవును. అవును. పర్పస్ ఆఫ్ వెకేషన్ ఇస్ డిఫిటెడ్. అవును. అంచేత నిజమైన వెకేషన్ ఏంటంటే ఏ రిషికేశో ఈ ఏదో గంగా దీనికి వెళ్ళి ఏ పని చేయకుండా రిలాక్స్డ్‌గా ఒక్క 5 రోజులు ఉండండిరా చాలు. మళ్ళీ వెనక్కొచ్చేయండి. అద్భుతంగా స్ట్రెస్ తగ్గుతుంది. చాలా మంచి విషయం చెప్పారు. అంటే నేను గూడా చాలా వెకేషన్స్ ఎళ్తుంటాను. అండ్ ఒక 3 రోజులు 4, 5 ప్లేసులు కవర్ చేయాలి. అది ఇది అన్న టైప్స్‌లోనే ఎక్కువ స్ట్రెస్ అవుతుంటది. ఓకే. సో, మేము గురుగారు ఇప్పుడు ఇంతకుముందు చేసేవాళ్ళం. హుహు. ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళం. నేనే అన్నీ పడి నేర్చుకున్న వాళ్ళమే. మేము అలా రైట్. చేసేవాళ్ళం. హుహు. చేయగా ఇప్పుడు నేర్చుకుని ఒక్కటే. మేము మా అత్తయ్య గారిని మా నాన్నగారిని, మా అత్తయ్య గారిని వాళ్ళని కలవాలంటే అటు ఇటు వెళ్ళడం కన్నా అందరిని కలుపుకొని కాశీకెళ్ళిపోయాం ఆహా! తెలివిగా. ఆ! అత్తయ్య గారిని కలుపుకున్నా, మా నాన్నగారిని అందరూ కలిపి కాశీకెళ్ళిపోయాం. అక్కడ కూర్చున్నాం గంగ దగ్గర. హాయిగా రిలాక్స్ అయిపోయాం. అచ్చా! మంచి అట్లా. ఐడియా ఇది. ఓకే. గురుగారు నెక్స్ట్ టాపిక్ మనము శ్రీయంత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు శ్రీయంత్రం అంటే ఏమిటి? అండ్ మరియు మన జీవితానికి శ్రీయంత్రానికి సంబంధం ఏమిటి? అసలు యంత్రము అంటే అన్న పదంలోనే రక్షణ అన్నదుంటుంది. సాంస్క్రిట్‌లో అంటే త్రాహిమాం కృపయాదేవి అంటారు. రక్షణ. యంత్రం అంటే ఒక 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ ఫిగర్ ఆఫ్ ద కాస్మిక్ ఫోర్స్. ఒక జామెట్రికల్ ఫిగర్ పెడతారు. దాంట్లో ట్రయాంగిల్స్ ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, స్క్వేర్ ఉంటుంది. మ్యాథమెటికల్ ఫిగర్స్ అన్నీ ఉంటాయి. ఆ ఫిగర్స్‌లోకి ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా కాస్మిక్ ఎనర్జీని ట్రాన్స్‌ఫర్ చేసి దాంట్లో నిక్షిప్తం చేస్తాం. స్టోర్ చేస్తాం. మనం బ్యాటరీ లాగా. హుహు. ఆ హ్మ్. స్టోరేజ్ పవర్ ఏంటి? మీ యంత్రం ఏ లోహంతో తయారవుతుందో, ఈ చేసేవాడు ఎంత కెపాసిటీ ఉన్నవాడో దాన్ని బట్టి స్టోరేజీ కెపాసిటీ 50 ఇయర్స్ గాని, 500 ఇయర్స్ గాని ఉంటాయి యంత్రాలు. ఆ హుహు. యంత్రాల్లోకి అన్నిటికన్నా ఆ యంత్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. విశ్వంలో ఉన్న మొత్తం ఎనర్జీని కలిపితే ఏ యంత్రంలో పెడతారో ఆ యంత్రాన్ని శ్రీ యంత్రము అన్నారు. ఈ శ్రీ యంత్రము 2 డైమెన్షన్, 3 డైమెన్షన్‌లో ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని మేరు అంటారు. దీంట్లో టోటల్లీ 102 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి. దేవతలంటారు గానీ, దేవతలంటే మన ప్రెజెంట్ డే యూత్‌కి పెద్దగా అర్థం కాదు కాబట్టి 102 డిఫరెంట్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్ డిఫరెంట్ పర్పసెస్‌కి మనకు ఉపయోగపడతాయి. ఒక ఎనర్జీ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. దాన్ని సరస్వతి అంటాం. ఒక ఎనర్జీ సక్సెస్‌కి ఉపయోగపడుతుంది. దాన్ని గణపతి అంటాం. ఇంకో ఎనర్జీ వెల్త్‌కి ఉపయోగపడితే ఆహ్, లక్ష్మి అంటాం. ఇంకో ఎనర్జీ మ్యారిటల్ బ్లిస్‌కి ఉపయోగపడుతుంది. వారాహి అంటాం. ఇట్లాగా 102 చూడండి 1, 2 కాదు. 102 డిఫరెంట్ ఎనర్జీస్ అన్నీ కలిపి ఒక శ్రీయంత్రం ఉన్నాయి. అంచేత ఇది లైఫ్‌కి సంబంధించిందంటే లైఫే అది. 9 ఆవరణలుంటాయి. 9 ఎంక్లోజర్స్ ఉంటాయి. మన బాడీలో గూడా ఈ కాళ్ళ దగ్గర 1, ఈ నడుం దగ్గర 2, మిగతా 7 చక్రాలు కలిపితే 9 ఎంక్లోజర్స్. సో, శ్రీ చక్రం ఈస్ కనెక్టెడ్ టు అవర్ బాడీ డైరెక్ట్‌లీ.
అంచేత శ్రీచక్రం అందరిలో ఉండాలి. అది ముందు పెట్టుకొని మెడిటేట్ చేస్తూ దాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసి కనెక్ట్ చేసుకుని ఒక గొప్ప మెడిటేషన్ శ్రీచక్ర మెడిటేషన్ చెప్పి ఆ మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఎనర్జీ వస్తుందన్నమాట. ఈ 102 డైటీస్‌లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా ఇక ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే మన ఫిజికల్ ఎనర్జీ గాని, మెంటల్ ఎనర్జీ గాని డిపెండబుల్ కాదు. నేను 71 ఏళ్ళు మీలా నేను పరిగెత్తలేను. అవునా కాదా? ఫిజికల్ ఎనర్జీ ఏజ్‌తో పడిపోయింది. మెంటల్ ఎనర్జీ నిన్నున్న ఇది పీస్‌ఫుల్ ఈరోజు ఉండదు. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్. ఈ రెండిటిని దాటింది స్పిరిచ్యువల్ ఎనర్జీ. ఇది హుహు. కాన్స్టెంట్. ఆ స్పిరిచ్యువల్ ఎనర్జీ ఇచ్చేదే శ్రీయంత్రము. శ్రీయంత్రం దాన్ని ఈ మిస్‌నామర్స్ ఉన్నాయి. శ్రీయంత్రం ఉంటే చాలా ఆచారాలున్నాయి. ఉండాలి, నైవేద్యాలు పెట్టాలి. అదంతా తప్పే. పరశురామ కల్పసూత్రంలో చెప్పిన ప్రకారం శ్రీయంత్రం ప్రతి ఇంట్లోనూ ఉండొచ్చు. ఒక వెండి గ్లాస్ తీసుకుని దాంట్లో కాస్త పాలు పోసి 2 స్పూన్లు తేనె వేసి చిటికెడు పచ్చకర్పూరం వేస్తే బ్రహ్మాండమైన నైవేద్యం అంటారు. ఇంకా చెప్పాలంటే పరశురామ కల్పసూత్రంలో చెప్పింది శ్రీయంత్రానికే కాదు, మామూలు దేవతకు పెట్టి నైవేద్యం ఏంటి తెలుసా అండి? బెల్లం ముక్క కాదు, చక్కెర పొంగల్ కాదు. శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పయామి నమః అని మంత్రం చెప్తుంది. అంటే హుహు. భార్య, భర్త కొట్టుకోకుండా ఉంటే అది గొప్ప నైవేద్యం అంటాం. అబ్బా! దెబ్బలాడుకోకుండా ఉండరా బాబు! చచ్చిపోతున్నాను మీ దెబ్బలాట చూడకని పూజ గదిలో కూర్చొని వాడు గోల పెడుతున్నారు దేవతలు. ఇది మానేసి పులిహారలు అన్నీ చేసి ఇలా చూపిస్తున్నాం గదా! అస్సలు నైవేద్యం ఏమిటో మనం అర్థం చేసుకుంటే ప్రతి ఇంట్లోనూ ధైర్యంగా శ్రీచక్రం పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను అడగబోయాను మిమ్మల్ని ఆ క్వెషన్ అంటే నియమాలేమైనా పాటించాలా అని జెప్పేసి. అది గూడా మీరు వివరించారు. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ గురూజీ. మనము మీ నెక్స్ట్ సవాల్‌కెళ్దాం. నెక్స్ట్ ప్రశ్నకెళ్దాం. ఇదేంటంటే ఈ స్పిరిచ్యువాలిటీ అనేది ప్రస్తుతం అంటే ప్రపంచంలో చాలా అనిశ్చితి ఉంది. అంతే గాకుండా వార్‌లు జరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అంటే మీరు ఎక్కడ చూసినా కూడా ఒక ప్రశాంతత అనేది లేదు కదా! సో, ప్రపంచంలోని పరిస్థితిని మెరుగుపరచడానికి ఆధ్యాత్మికత అనేది ఎలా సహాయం పడుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కడిది గూడా సెల్ఫ్ పెరిగిపోయిందండి. ఇంతకు ముందున్న దానికన్నా పరోపకార బుద్ధి తగ్గిపోయి సెల్ఫ్ చాలా పెరిగిపోయింది. ఎంతసేపు మన పూజల్లో సంకల్పం కూడా పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, ధన కనక వాస్తు వాహన సముద్యర్థం, ఆ! వ్యాపార సమయే అత్యంత లాభ సిద్ధ్యర్థం. ఇవాళే మీ పాడ్‌కాస్ట్‌కి రావడానికి ముందు వాట్సాప్‌లో నాకు మెసేజ్‌లొచ్చింది. ఎవరో ఒకళ్ళు నాకు శీఘ్ర ధనలాభం కోసం ఏమైనా మంత్రం చెప్తారా అని. శీఘ్ర ధనలాభం అంట. నేను అడిగాను, "రోజు ఏం చేస్తావు నాయనా" అని ఆహ్, అడిగాను. నేను రోజు 2 నిమిషాలు దండం పెట్టుకుంటాను, దీపం పెడతాను. 2 నిమిషాలు దండం పెట్టి దీపం పెట్టేసుకుంటే శీఘ్ర ధనలాభం వచ్చేయాలా? అత్యంత ఆశ గదా నీకు అని చెప్పి కట్ చేసేసాను. చెప్పొచ్చేదేంటంటే ఈ సెల్ఫ్ పెరిగిపోయి ఇంతకుముందు లోకా సమస్తా సుఖినో భవంతు అనేవారు. ప్రతి ఒక్కళ్ళు గూడా తన ప్రేయర్‌లో దేశాన్ని ముందు ఫ్యామిలీని తలుచుకోండి. తప్పదు. ఫ్యామిలీని తలుచుకోవాలి. తలుచుకోవద్దని చెప్పట్లేదు. అట్‌లీస్ట్ ఎప్పుడైనా ఒకసారైనా సరే దేశాన్ని గూడా తలుచుకోవాలి కదా! దేశం సుభిక్షంగా ఉండాలని ఎంతసేపు అరవంలో చెప్తాడు. "ఇంత నాడు ఉరుపడాదప్పా! ఇది ఉరుపడాది" అని తిట్టుకుంటూనే ఉంటారు. ఇదంతా రాకపోతే ఆ మోడీ గారు ఏం లేవలేదండి అన్నటువంటి ఏదో పెద్ద ఆడికెళ్తే కూర్చోబెడితే చేసేసినట్టు. ఇలాగ అనవసరంగా ప్రగల్భాలు పలక్కుండా నా దేశం ఎవరు పరిపాలించినా సరే సుభిక్షంగా ఉండాలి. మత సామరస్యంతో ముందుకు వెళ్ళేటట్టు అనుగ్రహించి తల్లి, ఆ దేశంలో ఉన్న నేను, నా కుటుంబం గూడా రక్షింపబడాలి అని కోరుకోవాలి. అంటే ఎక్స్‌పాండ్ అవ్వాలి నా ప్రేయర్. ఆ దేశం నుండి నా దేశం అన్నారు ముందు. తర్వాత ఈ గాజా, ఉక్రెయిన్, ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశు ఇలాంటి చోట జనాలు హింసపడుతున్నారు తల్లి. ఆ హింసలు కొంచెం ఆపేసేయి. లోకమంతా సుభిక్షంగా ఉండేటట్టు చూడు. ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థించేవాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. ప్రతి ఒక్కడు వారానికి ఒకసారైనా ఒక్క ప్రేయర్‌లోనైనా సరే ఆ భావన పెట్టుకుంటే మీరు నమ్మరు. కొన్ని కోట్ల మంది ఉన్నాం మనం. ఆ కోట్ల మంది ఒకేసారి లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే భగవంతుడు తప్పనిసరిగా వింటాడు. ఎవరి కోసం వినడండి? ఆ మాయను తీసేసి ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు ఇంత లేవప్పుడు. ఇంత దారుణాలు లేవు. ఎలా చూస్తున్నాం? కలకత్తాలో జరిగిందేంటి? మన పాట్నాలో జరిగిందేంటి? అసలు ఊహించలేనటువంటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కడు సమాజాన్ని మర్చిపోయి, దేశాన్ని మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి
ఆఖరికి దౌర్భాగ్యం అంటే కుటుంబాన్ని కూడా మర్చిపోయి కేవలం తను బాగుపడాలి అన్న దౌర్భాగ్య స్థితి చేరుకున్నాడు కాబట్టి ఇలా తయారైంది. అది వదిలేసి ఇక్కడి నుండి మళ్ళీ కొంచెం ఎక్స్‌పాండ్ అయ్యి ప్రతి ఒక్కడు ప్రేయర్‌లో తన వంతు తను చేస్తూ ఉంటే అద్భుతంగా మళ్ళీ ఆ సామూహిక ప్రేయరు, సామూహిక సేవ ఇది మాత్రమే మనల్ని రక్షించగలదు. మరొకటి కాదు. నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ యుగంలో మొత్తం డివైజెస్ అనేది చాలా కామన్ అయింది. ఒక్కొక్కరు 2 ఫోన్‌లు, 3 ఫోన్‌లు, వాట్సాప్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అసలు అన్ని డివైజెస్, అన్ని మాధ్యమాలన్నీ కూడా మన టైంని కోరుకుంటున్నాయి. బట్ మనము ఇంకొకరి టైంని కోరుకోవట్లేదు. అంటే ఒక మెట్రో ఎక్కిన ఉదాహరణకి, బస్ ఎక్కిన ఒకప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళతో మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు అలా గాదు. ఫోన్‌లో మాట్లాడుతూ దీనివల్ల ఏంటంటే సోషల్ స్కిల్స్ అనేది పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ సోషల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అంటే సామాజిక నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో కొంచెం సలహాలు చెప్పండి? అతి సర్వత్ర వర్జియేత్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. హుహు. ఏదైనా అతి పనికిరాదు. ఇంతకుముందు నా చిన్నప్పుడు వాట్సాప్‌లు లేవు. అసలు మొబైల్ ఫోన్‌లు లేవు. ఎస్టీడీ కోసం పెట్టుకొని ట్రంక్ కాలు, లైట్నింగ్ కాలు, అర్జెంట్ కాల్ మీకు తెలుసో లేదో మీ చిన్నప్పుడు ఉన్నాయో లేదో తెలీదు గానీ అర్జెంట్ కాలు, ఆర్డినరీ కాలు, లైట్నింగ్ కాల్ అని ఉండేది. 8 టైమ్స్ లైట్నింగ్ కాల్ అంటే. అది కూడా 5 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆహాహా! ఆ హ్మ్. ఆ స్థితి నుండి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఇస్తే మంచిదే. కానీ నేను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల, ఆ మొబైల్స్ ఫోన్ వల్లే చాలా వరకు జీవితాలు పాడవుతున్నాయి. నిజం చెప్పాలంటే ఒక జోక్ కూడా ఉంది. ఎవరో ఒక అమ్మాయి ఎప్పుడు ఫోన్‌లో 24 గంటలు, 2 గంటలు, 3 గంటలు మాట్లాడుతూ ఉంటుంట. వాళ్ళ నాన్నగారు అన్నట్ట మీరిందాక అన్నారు సోషల్ మీడియాని ఇలా ఫోన్‌లు నువ్వు మాట్లాడుతుంటే మరి మన ఫోన్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా! అందరికీ ఎంగేజ్ వస్తుంది. అలా వాళ్ళ పని వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. నీ టైం వేస్ట్ చేయకూడదు తల్లి. జాగ్రత్తగా ఉండాలంటే మర్నాడు ఓన్లీ 25 నిమిషాలు మాట్లాడింది. 2 గంటలు మాట్లాడింది. 25 నిమిషాలు మాట్లాడింది. అప్పుడు తండ్రి సంతోషించేసేట. అమ్మా! ఇలాగ రోజు నువ్వు తగ్గించుకుంటే అద్భుతంగా ఉంటుందంటే, ఇంతకీ ఏమిటా ఫోన్ అంట. రాంగ్ నంబరట. అంటే ఒక రాంగ్ నంబర్ తోటి 25 నిమిషాలు మాట్లాడిందావిడ. ఇలాగ తయారైపోయింది. సో, అంచేత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఉంది. దాన్ని నేను సక్రమంగా ఇప్పుడు ఎవరైనా పోతే, అయ్యో! పోయారా అని చెప్పగాని లైకులేంటండి పోయిన న్యూస్‌కి ఇలా పెడుతున్నారు కొంతమంది. ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ చేయడానికి కూడా వాడికి రిప్ అని టైప్ చేస్తారేంటండి? ఇదా సానుభూతి? యూత్ ఎలా వెళ్ళిపోతుంది చూడండి. ఇది ఇలాగ లైకులు పెడుతున్నాడు. అంటే ఏం లైక్ చేస్తున్నాడు? వాడు పోవడం లైకా? ఈ మెసేజ్ లైక్ అంటే వెర్రిలో పడి ఏం పెడుతున్నాను అని చూసుకోవటం లేదు గానీ, నిజానికి ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడు మీ పాడ్‌కాస్టే ఉంది. దీనివల్ల కదా నేను కొన్ని లక్షల మందికి అందుబాటులో ఉంటున్నాను మీరు నేనును. సో, అవును. దాని రుణం ఎప్పుడూ తీర్చుకోలేము. దాన్ని మంచి కాదని చెప్పడానికి నాకు హక్కు లేదు. అవును. కానీ సక్రమంగా వినియోగించుకోకపోతే ఇదే నాకు మళ్ళీ చెడు చూస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఫేస్‌బుక్కుల్లోనే కొన్ని కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌లో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైములన్నీ కూడా జరుగుతున్నాయి మొబైల్ ఫోన్‌లోను. హ్మ్. కత్తిని ఉపయోగించి నువ్వు యాపిల్ పండు కోయొచ్చు, సర్జరీ చేయొచ్చు, కత్తితో పొడిచి చంపేయొచ్చు. కత్తిని బ్లేమ్ చేయలేం. మన యాక్షన్ మాత్రం అంచేత సోషల్ మీడియాని చక్కగా వినియోగించుకొని మంచి వాక్యాన్ని 10 మందికి పంచాలి. ఏదైనా చెడుంటే దాన్ని కమెంట్ చేయకుండా ఉండడమే మనం గొప్ప సేవ చేయడం అనమాట. మనకేంటంటే ఈ నెగెటివ్ కమెంట్స్ మీద ఉన్న ఇంట్రెస్టు పాజిటివ్ డెవలప్‌మెంట్ లేకుండా వెళ్ళిపోతున్నందువల్ల కొంతవరకు సోషల్ మీడియా తగలడుతుంది. ఈ వైరల్ నడుస్తుంది చూసారా? అందుకే ఇలా చేస్తే మీకు పనులవ్వవు అన్నట్టుగా అదే చూస్తాడు. ఎలా చేయాలి? ఎలా చేయకూడదని. అంచేత ఆ నెగటివిటీ మీదకెళ్తున్నటువంటి మైండ్‌ని పాజిటివ్ మీద చూస్తే సోషల్ మీడియా అంత అద్భుతమైనటువంటి ఇన్వెన్షను ఇంకోటి లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. సక్రమంగా వినియోగించుకొని మన టైము, ఇంకోళ్ళ టైము కూడా సద్వినియోగపరుచుకుంటే అద్భుతంగా దాని ఉపయోగం ఉంటుంది. సో, గురూజీ వాళ్ళకి చివరి ప్రశ్న. అంటే ఇప్పుడు భారతదేశంలోని ప్రజలు మన విలువలను వదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని మీరనుకుంటున్నారు? 2 ఒకళ్ళదే తప్పని చెప్పలేం. హుహు. ఇటువైపు తప్పుంది, అటువైపు తప్పుంది. ఎందుకంటే, ఈ విలువలనేది రూట్‌గా ఉన్నటువంటి విలువలు ఎప్పుడూ ఎవరు తప్పు పట్టలేరు. ఆ విలువలు విలువలే. అంటే పొద్దున్నే లేవాలి, శుచిగా ఉండాలి. శుచిగా ఉండాలంటే స్నానం చేయమన్నాడు. కానీ, దానికొక లింక్ పెట్టేసి వీళ్ళు మడి అని చెప్పేసి,
ఎవడైనా స్నానం చేసి, పూజ చేసి ముట్టుకుంటే వాడిని 2 తగలేయడం, కొట్టేయడం. ఇలాంటి విపరీతాలు పెట్టేటప్పటికి ఈ విలువలు అని ఏవైతే పెట్టారో అది ఒక ప్రతిబంధకాలుగా తగిలి ప్రస్తుత యూత్‌కి అది అంతగా రుచించటం లేదు. ఒకటి నంబర్ 1. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం నా దగ్గర ఉంది. కానీ చెప్పగలిగిన వాళ్ళు చెప్పకుండా అదంతే పెట్టుకోవాల్సిందే అని చెప్పారంటే ఇదొక నిరంకుశత్వంగా తయారై దీనికన్నా అదే బాగుంది కదా! ఫ్రీడమ్, ఫ్రీ లైఫ్, కేర్ ఫ్రీ లైఫ్ బానే ఉందని అటుపైకి వెళ్తున్నారు. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? నేను జాన్సన్ అండ్ జాన్సన్‌లో న్యూ జెర్సీలో పనిచేసినప్పుడు కూడా ఇలాగే పెట్టుకొని వెళ్ళాను. ఎందుకు? అంటే ఇది ఒక థాట్ సెంటరు. ఈ థాట్ సెంటర్ నుండి అందరూ చూస్తారు కాబట్టి ఇక్కడ నుండి చాలా ఎనర్జీస్ లోపలికెళ్ళి కంటామినేట్ చేయడానికి కాబట్టి దీని ఫిల్టరేషన్ ఒకటుండాలి. ఈ ఫిల్టరేషన్ రెడ్ కలర్ చాలా పనికొస్తుంది. రిపెల్లింగ్ కాబట్టి ఈ రెడ్ కలర్‌లో వెనకాతల పౌడరు టర్మరిక్ పౌడర్. ఆ పౌడర్‌కి ఆయుర్వేద గుణంలో ఆస్పిషియస్‌ని లాక్కునే గుణం ఉంది కాబట్టి ఈ బొట్టు నెగటివిటీని రిపెల్ చేసి పాజిటివ్‌ని లాక్కుంటుంది అని నేను మా మేనేజర్ బెత్ బిసనెట్ అని జాన్సన్ అండ్ జాన్సన్‌లో ఆవిడకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఫస్ట్ డేని ఎగతాళి చేసింది. "ఏయ్! యూ గాట్ బ్లడ్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్" అంది. పిచ్చిదానా బ్లడ్ కాదే! ఇది ఇలా పట్టుకుని మేము ఏదో చెప్పి ఇలా పెట్టుకుంటాం. దట్స్ వై ఇండియన్ సాఫ్ట్‌వేర్ పీపుల్ ఆర్ మచ్ ఇంటెలిజెంట్ దాన్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్ అన్నాను. అప్పుడు "క్యాన్ ఐ బై సమ్ పౌడర్ ఫ్రమ్ యూ" అంది. అందుకే అన్నారు పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అప్పుడు అనిపించింది గర్వంగా నాకు. అప్పటి నుండి ఇప్పుడు నేను 22 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 71 ఎప్పుడు మారలేదు బొట్టు. అంచేత ఆ చెప్పి ఆహ్, రీజనింగ్ లేక పెద్దవాళ్ళకి లేక ఇది ఇంతే అని చెప్పి నిరంకుశ చెప్పడం ఒకటి. తర్వాత దాన్ని విపరీతాలు చేసేసి అసలును వదిలేసి శుచిగా ఉండని చెప్తే పర్వాలేదు. మడిగా పట్టుకుని నువ్వెవడు ముట్టుకోకూడదనేటప్పుడు అక్కడ విపరీతం వస్తుంది. ఇంకోటేంటి మానవత్వం లేని మతం. ఇప్పుడు అనుకోని భర్త పోతే చూడండి ఇప్పటికీ కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రాలో పాటిస్తుంటారు. మన తెలుగు వాళ్ళే ముఖ్యంగా గాజులు వేసేసి, దాన్ని బద్దలు కొట్టేసి, బొట్టు పెట్టేసి, తుడిపేసి, వాళ్ళని గోదావరి గట్టుకు తీసుకెళ్ళి నానా హింస పెట్టి, వాళ్ళని పలకరించడానికి ఒక మంచి రోజు చూసుకోవాలట. ఎదురు మనిషి పోతుంటే వాడిని ఓదార్చడానికి మంచి రోజేంటండి? నోట్లో జీలకర్రేసుకోవాలి. మంగళవారం నాడు వెళ్ళకూడదు. బర్త్‌డే నాడు వెళ్ళకూడదు. ఇలా మానవత్వం లేకుండా తయారైన కొన్ని ఆచారాల వల్లే చాలామంది యూత్ అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని అవన్నీ పక్కన పెట్టి అలాగని వద్దండి. మీ ఇష్టం అమ్మా నువ్వు ఎలా చేసుకుంటే చేసుకొని ఆ స్త్రీకి వదిలేస్తే చక్కగా ఉంటుంది. ఇవన్నీ కలుషితం చేసేసి గొప్ప విలువైంది హిందూ మతం అన్ని మతాల కన్నా గొప్పది. దాంట్లో ఇలాంటి కలుపు మొక్కలు బయలుదేరి దాన్ని కొంచెం అపవిత్రం చేస్తున్నందువల్ల మన యూత్ కూడా కొంచెం ఫ్రీడమ్ ఓరియెంటెడ్ కాబట్టి అటుపక్కకి వెళ్తున్నారు గానీ వీళ్ళది తప్పు పట్టలేం. పూర్తిగా వీళ్ళది తప్పనలేం. వీళ్ళది కూడా తప్పు. ఇద్దరిది తిలా పాపం తలా పిడికెడని చెప్పుకున్నాం గదా! అందువల్ల ఈ వ్యవస్థ మారాలంటే ముందు పెద్దవాళ్ళు మారి కొంచెం ఫ్రీడమ్ వాళ్ళకిస్తూ, కొంచెం కంట్రోల్ చేస్తూ వీళ్ళు ఆదర్శవంతంగా ఉండాలండి. ఇప్పుడు తల్లి, తండ్రి కొట్టుకుంటూ పిల్లల ముందే వాడి పిల్లవాడికి "ఒరేయ్ వెధవా శాంతంగా ఉండాలి. చెప్తున్నానా శాంతంగా ఉండాలంటే" శాంతమా? అంటే ఏమిటి డాడీ అన్నాడంటే నీ దగ్గర సమాధానం లేదు. అంచేత నువ్వు ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ రోల్ మోడల్‌గా నువ్వు చేయనప్పుడు నీకు ఇంక విలువలేమిటి? మనమే పాటించటం లేదు. పెద్దవాళ్ళమే పాటించటం లేదు. పొద్దున్నే లేవట్లేదు. ఏదో కాస్త నమస్కారం పెట్టుకోవట్లేదు. గుడికెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంది. షార్ట్స్ తోటి, టీ షర్ట్స్ తోటి వెళ్తున్నాం. అదే ఈ షార్ట్, టీ షర్ట్ వేసుకున్నవాడు మళ్ళీ ఫారెన్ ఎళ్లి చర్చికెళ్తే మాత్రం కోట్ ఏసుకుంటాడుండేయ్. వాడు రానివ్వడక్కడ. అక్కడ డ్రెస్ కోడ్ పాటిస్తాడు. మన గుడికొచ్చేటప్పటికే పాటించడు. అంటే విలువలు ఎవడు పాటించటం లేదు. యూత్ కాదు. మనమే. పెద్దవాళ్ళమే పాటించటం లేదు. ఆ పెద్దవాళ్ళని పాటించకపోవడం వల్ల కొంతవరకును పిల్లవాళ్ళు కూడా పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంచి వాళ్ళు చెప్పినట్టు వింటే అద్భుతంగా మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఈ జాకెట్లు లాంగు, షార్టు, స్లీవ్‌లెస్ మళ్ళీ లాంగు. ఇది ఇంతే. ఈ ఫ్యాషన్ ఇలా వెళ్తూనే ఉంటుంది. అలాగే ఈ వ్యవస్థ కూడా ఓసారి అలా వెళ్తుంది. చావు దెబ్బలు తిని మళ్ళీ వెనక్కొస్తూ ఉంటుంది. ఆ రోజు మంచి రోజు రావాలని మీరు నేను కోరుకుంటున్నాను తప్పనిసరిగా. మైండ్ బ్లోయింగ్ అండి అసలు. నాకైతే చాలా, చాలా బాగా నచ్చింది మీతో మాట్లాడడం. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలి. అండ్ మీరు ఈరోజు మా వర్చువల్ స్టూడియో జాయిన్ అయ్యి, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు, మా ఆడియన్స్‌తో పాటు పంచినందుకు చాలా, చాలా కృతజ్ఞుడిని సార్.
గురూజీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కల్పన గారు థ్యాంక్ మీకు యూ వన్స్ అగైన్. అవకాశం ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్. కల్పన గారికి కూడా మిమ్మల్ని పరిచయం చేసినందుకు మళ్ళీ ఆవిడ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మీ యూ మాత్రం. గురూజీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. సో ఫ్రెండ్స్ ఇంకా పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా, ఎందుకంటే అలా ఉండింది మన కాన్వర్సేషన్ గురూజీతో. అందుకే క్వశ్చన్ రిపీట్ చేస్తాను. శ్రీరాముని ఇంటి వెనక వనం చెట్టు కాచును పోచును వాసన లేదు ఏమిటది? ఎవరైనా గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే సమాధానం చింతకాయ అండి, చింతకాయ. ఓకే, సో అది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు టీజీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై కానీ, యాపిల్ పాడ్కాస్ట్, గానా.com, అమెజాన్ మ్యూజిక్లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. దానివల్ల మన యొక్క రీచ్ పెరుగుతుంది. ఎందుకంటే మనం చాలా అద్భుతమైన కాన్వర్జేషన్స్ అన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇది ఎంతమందికి రీచ్ అవుతే కొన్ని మంచి మాటలు అంతమందికి చేరుతుంది. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, ఎవరైనా మంచి గెస్ట్ స్పీకర్స్ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పొచ్చు. మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఎపిసోడ్. అండ్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.